సోదరులకు మరొకసారి హృదయపూర్వక తెలియజేస్తున్నాం. పిల్లలు చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథానికి వెళ్దాం. దయచేసి నాతో పాటు తల నుంచి ఏకీభవించవలసిన కోరుతున్నాం. మమ్మల్ని మీకు ప్రేమించి మా ప్రియుల తండ్రి, ఘనమైన రాజా, సర్వాధికారి నీకు ఉన్నాను. స్తోత్రాలతోని ఈ రాత్రికాల శ్రమలతో నీ పాయసాన్ని చేరడానికి మీరు చెప్పు భాగ్యంగా నీకున్నా. గతించిన వారి నుంచి తండ్రి నీ సన్ని మాకు తోడు ఉంచి క్షేమంగా భద్రపరిచిన కాబట్టి ఉన్నాను తండ్రి. మరొక వారాన్ని మరొక తరుణాన్ని మా చేతుల్లో మీరు ప్రసాదించండి. విలువైన సమయాన్ని తను మీ మాటల కొరకు కేటాయించడానికి తండ్రి, నీ పిల్లకిచ్చిన మంచి మనసును బట్టి నీకు ఉన్నతని ప్రార్థన మొదలుకొని తండ్రి ఇంతవరకు నీ సన్ని తోడు ఉంచి మీ ఆత్మ కాపుదల తండ్రి నీ పిల్లల చుట్టూ ఉంచి మా చుట్టూ ఉంచి తండ్రి ప్రతి కూడా క్రమంగా మన దగ్గర జరిపించిన వారికి స్తోత్రాలతో ఇంతవరకు నీ పిల్లలు మాట్లాడడానికి తండ్రి మీరు సహాయం అనుగ్రహించవుతండి. ఇక్కడ కూడా నీ కాపుదల ఉంచండి. మీ పక్షాన్ని సమయంలో నిలబడి ఉంచిన తండ్రి సమేషిత జ్ఞానాన్ని మీరు అందించండి. మీ ఆత్మ సాయం చేత మమ్మల్ని సర్వస్వతంగా నడిపించండి. అయానికి దాములమైన మాట్లాడుతుంది పరిశుద్ధ గ్రంథం నుంచి ధ్యానించడానికి సిద్ధపరచుగా తండ్రి మమ్మల్ని సర్వస్వతంగా నడిపించండి తండ్రి. నీ వీళ్ళకు అర్థమైన రీతిలో మాట్లాడడానికి దానికి జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీరు మాకు ఇచ్చిన గ్రంథం నుంచి విలువైన మాటలు ధ్యానిస్తున్న తండ్రి అయ్యా మమ్మల్ని ఏమాత్రం కూడా తండ్రి దృష్టి ఆవరించకుండా తండ్రి మీ కాపుదలు ఉంచండి. మమ్మల్ని చక్కగా తండ్రి ఆ పరిశుద్ధ గ్రంథాలు మాట్లాడుతండి ఉన్నట్టుగా మేము ధ్యానించడానికి తండ్రి మీ ఆత్మశక్తి చేత మమ్మల్ని సర్వసత్తులు నడిపించి లోతైన మమ్మల్ని తెలుసుకోవడానికి తండ్రి మీ కృపను గ్రహించండి. దానికి స్తోత్రాలు తండ్రి. విలువైన మాటలతో మా హృదయాలను భద్రం చేసుకుని తండ్రి ఆయన వాటి ప్రకారం జీవించడానికి మీ సహాయాన్ని గ్రహించండి. దానికి స్తోత్రాలు. మీ తెత్తను స్వతంత్రించుకునే వరకు తండ్రి చక్కగా తండ్రి మీ ఆత్మ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచండి, మా చుట్టూ ఉంచండి. దానికి స్తోత్రాలు. ఈ సమయాన్ని తండ్రి మీసులుగా పెంచుతండి. మీరు మాతో మాట్లాడే తండ్రి విలువైన మాటలు తండ్రి చక్కగా తండ్రి వాటిని ధ్యానించడానికి తండ్రి మీ కృపను అనుగ్రహించమని మా ప్రభువుని రక్షకుడైన క్రీస్తులో శాసనం ప్రారంభించుకున్నాను తండ్రి. ఆమేన్. పిల్లల పరిశుద్ధ గ్రంథం నుంచి ఇంతకుముందు మనం విన్న మాటల నుంచి యూద రాజుల చరిత్రల నుంచి మనం ఇందాక విన్న ఎన్నో రాజు అతను పదవ రాజు అయిన యోషియా పాలనను మనం విన్నాం. అద్భుతమైన రాజు, నీతిగా బ్రతికిన రాజులలో చాలా గొప్ప రాజుగా దావీదు రాజుగా తర్వాత నీతిగా రాజుగా బ్రతికిన అంటే అందులో చాలా మందిని చూసుకున్నాం. ఎవరెవరిని చూసుకున్నాం? ఆసాను, యెహోషాపాతును చూసుకున్నాం. తర్వాత యోవాషును కొంత మట్టుకు పర్లేదు అన్నట్టుగా బ్రతికారు. తర్వాత అతని కుమారుడైన అమస్యను, అజర్య, ఉజ్జియను చూసుకున్నాం. ఆ తర్వాత యోతామును చూసుకున్నాం. ఆ తర్వాత హిజ్కియాను చూసుకున్నాం. ఆ తర్వాత చివరిగా హోషేయను చూసుకున్నాం. చాలా గొప్పగా బ్రతికిన రాజు. కానీ చివరిలో అతను అంతం ఎలా ఉందంటే తన పట్టని జగడం కొరకు వెళ్ళి తన ప్రాణాలు కోల్పోయినట్టుగా గతించిన వారంలో మనం ధ్యానించి ఆ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. పిల్లల అతని గురించి ధ్యానంలో మరి సహోదరులు పిల్లల ద్వారా చక్కని మాటలు మనం విన్నాం. మనం ఎక్కడైతే ముగించామో అక్కడి నుంచి తిరిగి ప్రారంభిద్దాం. 2 రాజుల 23వ అధ్యాయం 29వ వచనం. When Joshua was king, Pharaoh Necho, king of Egypt, went up to the Euphrates River to help the king of Assyria. King Joshua marched out to meet him in battle, but Necho faced him and killed him at Megiddo. సరిపోతుంది. అలాగే అక్కడికి వచ్చేయండి పిల్లల 2వ దినవృత్తాంతాలు 35వ అధ్యాయం 20 వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. ఇదంతయు అయిన తరువాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీస్ నది యొద్ద కర్కెమీషు మీదికి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదికి బయలుదేరు. ఇక్కడ ఎవరెవరు వెళ్తున్నారు? కర్కెమీషుకు వెళ్తున్నారంట. ఎవరు వెళ్తున్నారు? ఫరో నెకో, ఐగుప్తు రాజైన ఫరో నెకో కర్కెమీషుకు వెళ్తున్నాడు. అతను వెళ్తున్నప్పుడు ఈ మధ్యలో యోషియా అతనికి వెళ్ళి అక్కడ యూఫ్రటీస్ నది దగ్గర ఇతను చంపబడినట్టుగా గతించిన వారిలో చూసుకున్నాం. అతను చనిపోయిన కన్నా ముందుగానే అంటే ఐగుప్తు రాజు అయినప్పుడు అన్యుడైనప్పటికీ అద్భుతమైన మాటలు దేవుడి పక్షం నుండి అనేక మంచి మాటలు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు అక్కడ చూసినట్లయితే, అయితే రాజున నెకో అతని యుద్ధకు రాయబారులను పంపి యూదా రాజా నీతో నాకేమి, పూర్వము నుండి నాకు శత్రువులకు వారి మీదకే గాని నేడు మీ మీదికి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను. అక్కడ ఈ పాయింట్ ని నోట్ చేసుకోమని చెప్పారు. దేవుడు త్వర చేయమని చెప్పాడంట. ఎవరితోని? ఫరో నెకోతోని, ఐగుప్తు రాజుతో దేవుడు త్వర చేస్తున్నాడంట. అలా నేను వెళ్తున్నాను, దేవుడు త్వర పెడుతున్నాడు కాబట్టి నేను వెళ్తున్నాను. కానీ ఈ మధ్యలో నువ్వు నన్ను అనవసరంగా రావద్దు, నా చోలికి నువ్వు రావద్దు, నువ్వు నాకు శత్రువు కానే కాదు, నేను శత్రువుల మీదకే దండెత్తి వెళ్తున్నాను, నీతో నాకేమి అని మాట్లాడుతున్నాడు. ఇంకొక మంచి మాట ఏమన్నాడు చూడండి పిల్లలు. పై మాట ఆజ్ఞాపించిన గనుక దేవుడు నాతో కూడా ఉండి నిన్ను నశింపచేయకుండానట్లు ఆయన చోలికి నువ్వు రావద్దని చెప్పాను ఆజ్ఞాపించను అంటున్నాడు. ఎలా మంచి మాట. ఇంకో అదే మాట చూడండి కింది మాట 22లో కింది మాట, యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వినక మెగిద్దోలో ఏమందు యుద్ధం చేయవచ్చును. ఎవరు వచ్చారు? హోషేయ. యెహోవా మాటలుగా మాట్లాడేశారంట ఫరో నెకో.
అంటే ఇంతకీ మన గతించిన వారంలో విన్నాం, దీని గురించి క్లుప్తంగా విన్నాం, మన అందరికీ తెలుసు. అంటే అనవసరంగా వెళ్ళి అక్కడ చంపబడ్డాడు. కానీ ఫరోనేకో పలికిన మాటల్లో ఒక పరమార్థం ఏంటంటే దేవుడు ఫరోనేకోను త్వరం చేస్తున్నాడు, దేనికో ఒకదానికి త్వర పెడుతున్నాడు. దాన్ని బట్టి ఇతను కర్కమీష మీదకి వెళ్తున్నాడు. ఇతను ఇంకొక భాగాన్ని మనకు జ్ఞాపకం చేసుకున్నది ఏంటంటే ఇతని కాలము గతించిన వారిలో మాటికి నేను జ్ఞాపకం చేశాను. మనకు ఇశ్రాయేల్ నేలిన రాజులు మొట్టమొదటి రాజు ఎవరు? ఇశ్రాయేల్ నేలిన రాజు, ఉమ్మడి రాజు ఎవరు? సౌలు మహారాజు. అతని సంవత్సరము క్రీస్తుకు పూర్వము 1050 నుంచి 1010 వరకు, అంటే 40 సంవత్సరాల కాలం. ఆ తర్వాత వచ్చిన రాజు యూదా గోత్రం నుంచి వచ్చిన రాజు దావీదు గారు 1010 నుంచి 970 వరకు, 40 సంవత్సరాలు. అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోను వచ్చారు 970 నుంచి 930 వరకు, 40 సంవత్సరాలు. అతని తర్వాత ఉమ్మడి రాజ్యము విడిపోయినట్టుగా మనం చూసుకున్నాం పిల్లరా, అక్కడి వరకు చూసుకున్నాం కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత మరీ ప్రాముఖ్యంగా ఈ సంవత్సరాలు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే దాన్ని బట్టి మనకు కొన్ని విషయాలు మనం అర్థమవుతున్నాయి. ఇతని పరిపాలన కాలం ఏమన్నాము? 640 నుండి 609 వరకు ఓషియా గారి పరిపాలన. ఓషియా యూదా రాజున ఓషియా, అందరూ అలర్ట్గా ఉండాల్సిందే కొద్దిసేపు అయినా కానీ. 640 నుంచి 609 వరకు కదా. అతను ఆ చివరి కాలంలోనే చంపబడ్డట్టుగా మనం చూసుకున్నాం 609లో. 630లో ఒక ప్రవక్త కనబడ్డాడని చెప్పాను. ఏ ప్రవక్త? జెఫన్యా గారు. అతను ప్రవచిస్తున్నాడు యూదా పట్టణము పట్టబడబోతుందని ముందుగానే ప్రవచిస్తున్నాడు. ఎందుకంటే తన పరిస్థితులు బాగాలే యూదా దేశంలో. ఎలా ఉంది? దానికంటే తన తాత ఎవరు? యోషియా తాత ఎవరు? మనషే. ముత్తాత ఎవరు? హిజ్కియా గారి కాలంలో ప్రవచనం ఉంది, యెషయా గారి ప్రవచనం. ఏది? నువ్వు అనవసరంగా బబులోనీయులకు నీ ఉన్నదంతా చూపించేసే వారు ఎత్తుకొని పోవును అనే ఒక ప్రవచనం ఉన్నది. తర్వాత మనషే క్రియల్ని బట్టి దేవుని కోపం ఇంకా రగులుతూనే ఉంది. ఇతని పరిపాలన వచ్చేసరికి నీతిగా బ్రతికినా కుడియడములకు తొలగకపోయినా కానీ మనషేనట మాటికి గుర్తు చేస్తూనే ఉందట దేవునికి కదా. ఈ ప్రవచనాన్ని మైండ్లో పెట్టుకుందాం. అలా మైండ్లో పెట్టుకున్నప్పుడు ఈ 40 నుంచి 9 కాలంలో ఓషియా నీతిగా బ్రతుకుతున్న విధానాన్ని బట్టి ప్రవక్తనైన హుల్దా దేవుడు తన ద్వారా మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు కదా, ఆ కీడు అంటే కంపల్సరీగా రావాల్సిందే, కానీ నీ తరంలో రాదు, నువ్వు నెమ్మదిగానే నీ సమాధిలోకి వెళ్తావు, అంటే నీ జనరేషన్లో బాగానే ఉంటుంది, బాగానే వెళ్ళిపోతుంది, తర్వాత మాత్రం కంపల్సరీగా వస్తుందని మరొకసారి వార్నింగ్ ఇచ్చేసినట్టుగా మనం చూసుకున్నాం కదా. 630లో జెఫన్యాని చూసుకున్నాం కదా పిల్లల. ఇతని కంటే ముందుగానే ఒక 20 సంవత్సరాల ముందు అనుకోండి, ఇతని కాలం ఇప్పుడు 640 నుండి 609. ఇతని కంటే ఓ 20 సంవత్సరాల ముందు ఎంత? 20 సంవత్సరాల ముందు అంటే ఎంత అవుతుంది? 660. 660లో ఒక ప్రవక్త వచ్చేసారు పిల్లరా. ఆ ప్రవక్త మాట్లాడిందంటే నహూము ప్రవక్త. 660లో వచ్చిన ప్రవక్త. ఇతని కంటే ముందు అంటే ఓ 20 సంవత్సరాల ముందు చాలా మంది ప్రవక్తలు చూసుకున్నాం మనం, 660లో నహూము ప్రవక్త మాట్లాడతాడు. అతని ప్రవక్త మాటలు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 1వ అధ్యాయం 1వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి జ్ఞాపకం చేద్దాం. నహూము గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం. చదవండి. 768 పేజీ. నినివేను గూర్చిన మొదటి మాట ఏంటి? నినివేను గూర్చిన దేవోక్తి. 2వ అధ్యాయం 2వ వచనం 1వ వచనం చూడండి. లయకర్త నీ మీదికి వచ్చుచున్నాడు. మరొకసారి 3వ అధ్యాయం కూడా చూద్దామా? శ్రమ అంటున్నాడు. అంతేకాదు ఇంకా కొన్ని మాటలు మనం చూసినట్లయితే పిల్లలు, ఇక్కడ కొన్ని మాటలు 7వ వచనం చూడండి పిల్లలు. అప్పుడు చూచిన వారందరూ నీ యొద్ద నుండి పారిపోయి నినివే పాడైపోతుంది. ఓవరాల్ గా మనకి ఏమర్థమైపోతుంది అంటే నినివేను గురించిన దేవోక్తి వచ్చింది, ఒక ప్రవచనం వచ్చింది. జాగ్రత్త వింటున్నారు కదా. నినివేను గురించిన ఒక ప్రవచనం ఏంటంటే నినివే పట్టణం పాడైపోతుందని ఒక ప్రవచనం వచ్చేసింది పిల్లలు. నహూము మాట్లాడుతున్నాడు. ఇతని కాలం ఏమన్నాము? 660. కానీ అంటే ఓషియా గారి కాలం కంటే ముందుగానే ప్రవచించేశాడు. మనం ఓషియా గారి కాలం ఏంటన్నాము? 640 నుండి 609 వరకు. ఇతను 13వ ఏట అంటే 13 సంవత్సరాలు రూలింగ్ లో ఉన్నప్పుడు ఇర్మియా గారు కూడా కనబడతారని చెప్పాను నేను. ఇర్మియా గారు కూడా ప్రవచిస్తాను ఇతని పరిపాలన గురించి మాట్లాడుతూ. ఇతను చనిపోయినప్పుడు చాలా మంది యూదా వారు కూడా సంతాపడతారు. అంతేకాదు ఇర్మియా కూడా విలాప వాక్యాలు కొన్ని రాసినట్టుగా ఇతని గురించిన మాటలు మన దినవృత్తాంతం 35వ అధ్యాయంలో చివరిలో చూడగలుగుతాం. చూడండి పిల్లల మాటలు. దినవృత్తాంతం 35వ అధ్యాయం
25వ వర్షం నుంచి చూద్దాం. 24, 25 చివరి భాగం. వారే కాదు, అటు యూదాలో ఉన్న యెరూషలేము వారి అందరి కాదు, ఇర్మియాయు యోషియాను గురించి ప్రలాప వాక్యము చేసెను. గాయకులందరూ గాయకురాండ్రందరూ తమ ప్రలాప వాక్యములలో అతని గూర్చి పలికిరి. నేటి వరకు యోషియాను గూర్చి ఇశ్రాయేలులలో అలాగు చేయటం వాడుక ఆయన ప్రలాప వాక్యములలో అట్టి వ్రాయబడి ఉన్నవి. సరిపోతుంది పిల్లలు. ఇలాంటి ఈ మంచి రాజు గురించి ఇర్మియా గారు కూడా మాట్లాడేశారని ప్రలాప వాక్యం, అతని గురించి దుఃఖిస్తూ రాసిన మాటలు విలాప వాక్యంలో కనబడతాయనే మాటలు కొన్ని మనకు అర్థమవుతున్నాయి పిల్లలు. అంటే ప్రలాపించి మాట్లాడేశారు. ఇతని కాలం మనం చూసుకున్నదంటే 609లో ఎండ్ అయిపోయింది. 630లో జెఫన్యా గారు కనబడ్డారు. అతని కంటే పూర్వం 660లో ఎవరున్నారు? నాహూం గారు కనబడ్డారు. నాహూం గారి ప్రవచనం ఏంటి? మనం ఒకటి చూసాం, నినివేను గురించిన దేవోక్తి. 2వ అధ్యాయం 1వ వచనం, లయకర్త నీ మీదికి రాబోతున్నాడు. ఎవరో లయకర్త రాబోతున్నాడు, దేవుడే లయకర్త ఆఫ్ కోర్స్, కానీ ఎవరినో వాడుకునబోతున్నాడు అని ఒక విషయం అర్థమవుతుంది. 3వ అధ్యాయంలో చూసినట్లయితే నినివే పట్టణం పాడైపోతుందంట, పూర్తిగా సంపూర్ణ నాశనం అయిపోతుందంట. నినివే ఈ మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు నినివేను గురించిన మాటలు ఇంతకు ముందు కొన్ని మాటలు మనం చూసుకుంటాం. ఇంకొక ప్రవక్త కూడా కొన్నిసార్లు మాట్లాడినట్టుగా మనకు కనబడుతుంది. నినివేను గురించి ఎవరైనా మాట్లాడేస్తారా? ఎప్పుడైనా యోనా మాట్లాడతాడు కదా. యోన ఎప్పుడు మాట్లాడేస్తారు? ఆ సందర్భం బాగా తెలుసు కదా, యోన గురించి బాగా తెలుసు. అది ఈ సందర్భం కాదు, ఇది 660 అని చెప్పాను కదా, అది 760లో, అంటే ఇంచుమించు 100 సంవత్సరాల గ్యాప్. అదంతకన్నా ముందే పూర్వం జరిగిపోయిన మ్యాటర్. అలా జరిగిపోయినప్పుడు, ప్రవచనం జరిగిపోయినప్పుడు నినివే పట్టణస్తులు బాగా అయిపోయారు, మళ్ళీ చెడు క్రియలు అలవాటు పడిపోయారు. మళ్ళీ దేవుని ప్రవచనం 100 సంవత్సరాల తర్వాత నాహూం ద్వారా మాట్లాడుతున్నాడు. మళ్ళీ నినివే పట్టణంకు మూడింది అనే ఒక విషయం మనకు అర్థమైపోయింది పిల్లలు. ఇలా మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి, ఇప్పుడు మనం మాట్లాడుతున్న మాటలు బట్టి జాగ్రత్తగా మనం ఆలోచించలేదు. 640 నుంచి ఒక 15 సంవత్సరాలు తగ్గించండి. ఎన్ని? 640 నుండి 15 సంవత్సరాలు తగ్గించండి. 625. సో మనకు ఒకటి గుర్తుంచుకోవాలంటే, క్రీస్తు మనం ఇప్పుడు ఎప్పుడే ఉన్నాము? క్రీస్తు పూర్వంలో ఉన్నామా, క్రీస్తు శకంలో ఉన్నాము? 2022 క్రీస్తు శకం. క్రీస్తు పూర్వం ఉన్నవారు ఏంటంటే, అక్కడ మనం 1050 నుంచి స్టార్ట్ అయింది కదా, తగ్గుతూ వస్తుంది, 0 వరకు తగ్గుతూ వస్తుంది. అది మనకు మైండ్ లో ఉండాలి. అంటే ఇతను 640 నుండి 609 వరకు పరిపాలించాడు, అంటే 31 సంవత్సరాలు పరిపాలించాడు. తర్వాత 609 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా కౌంట్ వస్తూ వస్తుంది కాబట్టి 0 వరకు వస్తారు వాళ్ళు, అంతే కదా. ఇలా 660లో మనకు ఒక ప్రవక్త కనబడుతున్న నహూము యొక్క ప్రవచనం కనబడింది. అంతేకాదు, ఇతని పరిపాలన ఉన్నప్పుడు 630లో జెఫన్యా గారు కనబడుతుంది. ఆ జెఫన్యా గారు మాట్లాడిన మాట ఏంటంటే, యూదా మీదకే ఉగ్రత రాబోతుంది అనే మాట కూడా మన మైండ్ లో ఉండాలి. ఎందుకంటే ఇది ఎండింగ్ లో ఉన్నాం కాబట్టి రాజుల చరిత్రలు ఇవన్నీ గుర్తుండాలి. అదే తరుణంలో మనకు హిజ్కియా గారి కాలంలోనే యెషయా గారు కూడా కనబడతారు. మనం మనష్య గురించి మాట్లాడుతున్నప్పుడు, ఎవరు హిజ్కియా యొక్క కుమారుడు మనష్య గురించి మాట్లాడుతున్నప్పుడు కొందరు అంటే చారిత్రక గ్రంథాలు ఏమని చెప్తున్నాయంటే, యెషయా గారు అంటే నిరపరాధుల రక్తాన్ని చిందించిన వాడు ఎవరు? మనష్య. క్రూరంగా పరిపాలన చేశాడు మనష్య, నిరపరాధుల రక్తాన్ని చిందించాడు. అంతేకాదు, ఒక చెట్టు తొర్రలో దాక్కుంటున్న యెషయా గారిని కూడా లాగి మరి చంపినట్టుగా చారిత్రక పుస్తకాలు చెప్తున్నాయి, బైబిల్లో లేని మాట. అలా నిరపరాధుల రక్తాన్ని చిందించేశాడు. ఆ రక్తము, అలాంటి దోష రక్తము మాటి మాటికి దేవునికి జ్ఞాప్తికి వస్తూనే ఉంది. ఇలా నీతిమంతులు వచ్చినా కానీ ఇంతవరకు మనకు అర్థమవుతుంది పిల్లలు. ఇందాక మనం చదువుకున్నట్టుగా మళ్ళీ ఒకసారి అదే మాటను 2వ రాజులు 23వ అధ్యాయము 29వ వచనాన్ని మళ్ళీ ఒకసారి మనం చదివి ముందుకెళ్దాం పిల్లలు. When Joshua was king, Pharaoh Necho, king of Egypt, went up to the Euphrates River to help the king of Assyria. సరిపోతుంది. అక్కడ ఏమవుతుంది? హెల్ప్ చేసినట్టుగా, సహకరించడానికి వెళ్తున్నట్టుగానే మనకు అర్థమవుతుంది. గతించిన దినాల్లో మీకు ఒక విషయాన్ని గుర్తు చేశాను. అతను సహకరించడానికి వెళ్ళాడు. మన తెలుగు బైబిల్కి వచ్చింది ఏంటంటే, అతనికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వెళ్ళినట్టుగా మనకు తెలియదు. కానీ కొన్ని ఇంగ్లీష్ బైబిల్ చూసినట్లయితే మనకు అర్థమైంది ఏంటంటే, ఈ రెండు వర్షన్లు మేము ముందు ఉంచున్నాను. 2 వర్షన్, ఇది న్యూ ఇంటర్నేషనల్ వర్షన్. ఇది While Joshua was king, Pharaoh Necho, king of Egypt, went up to the Euphrates river to help the king of Assyria. To help the king of. ఇక్కడ ఇంకొక భాగాన్ని అదే వర్షన్లో చూసినట్లయితే, so in the days of Pharaoh Necho, the king of Egypt went to the aid of the king of Ashura. అంటే in the aid of అంటే అదే ఒక సహకరించే ఉద్దేశం అన్నట్టు, అంటే విధానంలో హెల్ప్ చేసే ఒక విధానంలో, అంటే అతను సహకరించడానికి వెళ్ళినట్టుగానే మనకు కనబడుతుంది అన్నట్టు చరిత్ర భాగాన్ని. అందుకనే సహకరించడానికి వెళ్తున్నాను, నన్ను దేవుడు త్వర చేయమంటున్నాడు, నేను సహకరించడానికి వెళ్తున్నాను, ఈ మధ్యలో నువ్వెందుకు కలుగజేసుకుంటున్నావు అని
ఇతను మాట్లాడుతున్నాడు. ఎందుకు సహకరించడానికి వెళ్తున్నాడు, ఎందుకు హెల్ప్ చేయడానికి అశ్షూరు రాజుకు వెళ్తున్నాడు. అశ్షూరు రాజు ఆపాటికి బలమైన సామ్రాజ్యం. సో ఇదందరూ మన మైండ్ లో ఉండాలి. ఆపాటికి ఇజ్రాయెల్ ఎవరి చెరలో ఉన్నారు, అశ్షూరు చెరలో ఉన్నారు కదా. అశ్షూరుకి ముఖ్య పట్టణం ఏది, అశ్షూరుకి ముఖ్య పట్టణం ఏది, నినివే. షోమ్రోను దేనికి ముఖ్య పట్టణం, ఇశ్రాయేల్ ముఖ్య పట్టణం. ఆల్రెడీ ఇజ్రాయేల్ ఏమైపోయారు, అశ్షూరు చెరలో ఉన్నారు. అశ్షూరు చెరలే కాదు, ఆపటికే అశ్షూరు సామ్రాజ్యం అంటున్నాను. రాజ్యం వేరు, సామ్రాజ్యం వేరు. రాజ్యానికి రాజు ఉంటాడు, సామ్రాజ్యానికి చక్రవర్తి ఉంటాడు. ఈ మైండ్ లో ఉండాలి. ఎంపరర్ వేరు, కింగ్డమ్ వేరు కదా. అది ఇలా కొన్ని మాటలు మనం చూసినట్టు కొన్ని మ్యాప్ నేను చూపిస్తాను. మనకి అశ్షూరు ప్రాంతం ఇది కదా పిల్లలు. ఇది అశ్షూరు భూభాగం. దీనికి ముఖ్య పట్టణం మనకు ఆ నినివే భూభాగాన్ని మనం చూస్తున్నాం కదా. అశ్షూరుకు నినివే. సో ఈ భాగంలో ఇప్పుడు మన కర్కెమీషు ప్రాంతానికి వచ్చేసాం కదా. మనం ఇప్పుడు కర్కెమీషుకు వచ్చేసాం. అతను చూసిన భాగం ఏంది, అక్కడ ఎక్కడికి వెళ్తున్నాడంట, దీని కింద ఎర్ర సముద్రం కింద ఉన్నది ఈజిప్ట్ భూభాగం. మన బైబిల్ గత వారంలో 2వ మ్యాప్ లో మనం ఫస్ట్ మ్యాప్ లో చూసాం. ఈజిప్ట్ కింది భాగంలో ఉన్నది ఇక్కడ ఐగుప్తు నుంచి కర్కెమీషుకు వెళ్తున్నాడు. ఈ మధ్యలో తగిలిన ప్రాంతమే ఈ యెరూషలేము భూభాగం అనేది కానాను ప్రాంతం. దీని గుండా వెళ్ళాలి కాబట్టి ఎక్కడ అతను దండెత్తి వస్తాడో అని ముందుగానే ఇతను అటాక్ చేశాడు అన్నట్టు. అది నేను నీ కొరకు రావట్లేదు, నేను ఎందుకు వెళ్తున్నాను, కర్కెమీషుకు వెళ్తున్నాను, నువ్వు ఎందుకయ్యా వస్తున్నావు అన్నప్పుడు అతన్ని మెగిద్దో సరిహద్దులో అతన్ని చంపినట్టుగా మనకు కనబడుతుంది పిల్లలు. ఈ మెగిద్దో భూభాగం ఇక్కడ మనకు చనిపోతాడు అతను కదా. యూఫ్రటీస్ నది భాగంలో మెగిద్దో ప్రాంతంలో యెరూషలేము నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భూభాగాలు దీని కొరకు క్లియర్ గా ఉంటుంది. ఈ మ్యాప్ మనకి ఎక్కడ ఇజ్రాయెల్ పాలస్తీనా గోత్రాలు తెలిసే భూభాగం అన్నట్టు ఇది. ఈ మెగిద్దో దగ్గర అక్కడ చనిపోతున్నాడు కదా. అంతవరకు అయితే బాగా ఉంది కదా పిల్లలు. సో ఈ అశ్షూరుకి ముఖ్య పట్టణం నినివే. సో ఇతని పరిపాలన కాలం మనం మాట్లాడుకున్నది యెరూషలేము భూభాగంలో పరిపాలన చేసిన రాజు హోషేయ గారి 640 నుండి 609 వరకు. అతని కన్నా ముందుగానే ప్రవచించిన ప్రవక్తలు మనకు నహూమ్ గారు కనిపించారు. నహూమ్ గారు ఏమన్నారంటే నినివే పాడైపోతుంది అని చెప్పేశారు. నినివే పాడైపోతుంది, లయకర్త నీ మీదకి రాబోతున్నాడు అనే విషయం గుర్తు చేశారు. ఇతని కాలంలోనే ఈ హోషేయ గారు రూలింగ్ చేసిన కాలంలో 630లో జెఫన్యా గారు కనబడ్డారు. జెఫన్యా గారు ఏమన్నారంటే యెరూషలేము మీద కూడా ఉగ్రత రాబోతుంది, యూదా పట్టబడబోతుంది అనే విషయాన్ని గుర్తు చేశాడు. అందరు బాగున్నారు కదా పిల్లలు, అదే బాగుంది కదా. ఇక్కడ వెళ్ళిన భాగంలో ఇక్కడ కర్కెమీషుకు వచ్చేసాడు. ఎవరు వచ్చేసారు, ఇక్కడ నుంచి ఐగుప్తు రాజైన ఫరో నెకో ఇక్కడికి వచ్చాడు. ఫరో నెకో పేరు, ఫరో అది ప్రధానమంత్రి అంటే పోస్టర్ అన్నది. రాజులందరూ అక్కడ ఐగుప్తులో ఫరో అని మాట్లాడేశారు. అతను లేదు, ఇక్కడికి వచ్చేసారు. ఇదంతా భూభాగం అంతా కూడా ఇరాక్ పరిసర ప్రాంతం. ఇరాక్ ఇదంతా కూడా ఈ నది ఈ భాగం అంతా కూడా ఇరాక్ పరిసర ప్రాంతం. ఇరాక్ పరిసర ప్రాంతం పిల్లల, ఇరాక్ పరిసర ప్రాంతం. ఈ బాబేలు ఇదంతా కూడా, ఇదేమో నార్త్, ఇదంతా కూడా సౌత్. ఇది ఉత్తరం, ఆబ్వియస్లీ ఇక్కడ దక్షిణం. కాబట్టి ఇది ఉత్తర భాగము, ఇది దక్షిణ భాగం. ఇక్కడ కర్కెమీషు దగ్గరకు వచ్చేసాడు. ఇది ఎందుకు కర్కెమీషుకి వచ్చాడంటే పిల్లల ఒక విషయం గుర్తుంచుకోవాలి. 640 నుంచి 609, అక్కడ నుంచి 15 సంవత్సరాలు తీసేయమన్నాను. 15 సంవత్సరాలు తీసేస్తే 625 సంవత్సరం. 625 సంవత్సరంలో ఈ బాబెలోను చూసారా పిల్లరా, బాబులోను పరిసర ప్రాంతం ఇది లోపల ఉంటుంది. ఈ బాబెలు కల్దీయ ప్రాంతం. ఈ ఊరు అబ్రాహం గారు నివసించే ప్రాంతం. ఇది ఊరు అనే ప్రాంతం. ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా బాబేలు. ఇది అశ్షూరు. ఇదేమో నార్త్, ఇదేమో సౌత్. ఇదంతా కూడా ఇరాక్ పరిసర ప్రాంతం. ఇప్పుడు ప్రజెంట్ ఇదేమో ఇరాన్ పరిసర ప్రాంతం. ఇరాక్, ఇరాన్ గుర్తుంచుకోవాల్సింది. ఈ బాబేలు దానిలో ఇక్కడ రాజున్నది ఎవరు, హోషేయ గారు రాజు ఉన్నారు ఆ పరిసర ప్రాంతంలో. 625 అని మాట్లాడుతున్నాం కదా. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఈ భాగంలో ఈ బబులోను ప్రాంతంలో ఎవరు రాజుగా నెబుకద్నెజరు 1 రూలింగ్ లోకి వచ్చేసాడు. నెబుకద్నెజరు 1. ఇప్పుడు మనం దానియేలు గ్రంథంలో చూసే నెబుకద్నెజరు చూసారా, అతను నెబుకద్నెజరు 2
అతని తండ్రి నెబుకద్నెజరు 1, అతని పేరే నెబో పల్సర్. నెబో పల్సర్ చారిత్రకమైన ఆధారాలు ఇవి. అతని కంటే ముందు అతని తండ్రి, ఇప్పుడు నెబుకద్నెజరు ఉన్నాడు కదా, ఆబ్వియస్లీ అతనికి తండ్రి ఉంటాడు కదా, తండ్రి సింహాసనాన్ని అధిష్ఠించిన వాడే నెబుకద్నెజరు. అతని తండ్రి పేరే నెబో పల్సర్. అతని తర్వాత వచ్చిన వాడు నెబుకద్నెజరు. నెబో పల్సరు 625లో రాజు అయ్యాడు. అంటే ఆపాటికి అశ్షూరు సామ్రాజ్యం పెద్దది, అంతటా పరిపాలిస్తుంది. కానీ సామంత రాజులు ఉంటారు కదా, ఎలాగైతే యూదాను పరిపాలిస్తున్నారో, ఎలాగైతే ఇజ్రాయేల్ రాజు ఒకప్పుడు 6 ఉన్నారో, మనం ఓషియా వరకు అక్కడ చూసాము. ఆ తర్వాత యూదాను ఓషియా ఏ రీతిగా పరిపాలిస్తున్నాడు, ఆ రీతిగానే 625లో నెబో పల్సరు నెబుకద్నెజరు 1గా పరిగణిస్తారు. ఇప్పుడు దానియేలు గ్రంథంలో చూసే నెబుకద్నెజరు చూసారా, అతను నెబుకద్నెజరు 2గా పరిగణిస్తారు. అతని తండ్రి నెబో పల్సర్. 625లో అతను రాజు అయ్యాడు పిల్లల. అలా రాజుల పరిసర ప్రాంతంలో అతను 615 ఈ నెబో పల్సర్ ఏం చేశాడంటే, అతని కుమారుడైన నెబుకద్నెజరు ఉన్నాడు చూసారా, నెబుకద్నెజరు 2, నెబుకద్నెజర్కి ఈ మాదియ పరిసర ప్రాంతాల నుంచి ఒక రాణిని తీసుకొస్తాడు. ఈ బబులోన్ రాజు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ మాదియ పరిసర ప్రాంతం కనబడుతుంది. మాదియ మీకు కనిపించిందా? మాదియ ఇది ఇరాన్ పరిసర ప్రాంతం, ఇది నార్త్ భాగం, ఈ పారసికమేమో సౌత్ ప్రాంతం. ఇక్కడ నుంచి ఈ వీరితో పొత్తు పెట్టుకుంటాడు 615లో. 614లో అతని కుమారుడైన యువరాజు ఉంటాడు కదా, 614లో అతని కుమారుడు. ఈ సంవత్సరం రాసుకుంటే మీకు ఎప్పటికైనా జీవితాంతంలో ఎప్పటికైనా గుర్తుకుంటూ వస్తాయి. 614లో నెబుకద్నెజరు తన కుమారుడైన నెబుకద్నెజరు 2, ఆ నెబో పల్సరు నెబుకద్నెజరు అయిన తన కుమారుడికి యువరాజుకు అతని కుమార్తె, ఈ మాదియపు దేశపు రాజైన అతని కుమార్తెకు పెళ్లి చేసేసాడు. అర్థమవుతుంది కదా, అంటే అతను సంధి చేసుకోవడమే కాకుండా ఇప్పుడు బంధుత్వాన్ని కూడా కలుపుకున్నాడు. సర్వసాధారణ అందరికి తెలిసిన విషయం, పూజల షేక్ వాళ్ళ కుమారుడు యువరాజు ఉన్నాడు కదా, దుబాయ్ షేక్ వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు, సంధి చేసుకున్నాడు. అంటే వాళ్ళు రాజులే, అంతేకాకుండా బంధుత్వాన్ని కూడా కలుపుకున్నాడు. ఆ రీతిగానే ఈ మాదీల రాసిన వీరితో పాటు అతని కుమార్తెను ఈ బబులోను రాసిన నెబుకద్నెజరు యొక్క కుమారుడికి, అంటే నెబో పల్సర్ యొక్క కుమారుడు నెబుకద్నెజరుకి వివాహం చేసి ఇచ్చారు. ఈ వివాహమైన 2 సంవత్సరాలకు, పెళ్ళైన 2 సంవత్సరాలకు ఈ బబులోను రాజు నెబుకద్నెజరు యువరాజు, తండ్రి వృద్ధుడు, పెళ్లి చేసుకున్నాడు, యంగ్ బ్లడ్. సో ఏమనుకున్నాడు, పోరాటం నేనే చేయాలనుకుంటాడు. పెళ్ళైన 614లో పెళ్ళైతే 612లో ఈ మాదీలతో సహకారంతో, ఎందుకంటే అల్లుడు కదా, వీళ్ళ సపోర్ట్ ఉంటుంది రాజ్యంతో. ఈ 2 రాజ్యాలు కలిపి ఈ నినివే పట్టణమైన అశ్షూరు ముఖ్య పట్టణం ఏది, నినివే. ఆ నినివే భూభాగం మీదకి ఇద్దరు కలిపి దండెత్తి వచ్చేసారు. అలా దండెత్తి వచ్చినప్పుడు ఇప్పుడు అశ్షూరుకి ముఖ్య పట్టణం ఏది, నినివే. ఇప్పుడు అశ్షూరు రాజు ఇక్కడ ఉన్నాడు, నినివేలో ఉన్నాడు. వీరు దండెత్తి వచ్చినప్పుడు నినివే క్యాపిటల్ సిటీ కూలిపోయింది, నినివే కూల్చబడింది. ప్రవచనం ఏంది, 660లో నాహూము ప్రవచనము, లయకర్తని వీరికి రాబోతున్నాడు, దేవుడు వాడుకోబోతున్నాడు, ఎవరినో ఒకరు వాడుకోబోతున్నాడు. అలా బబులోను రాజును వాడుకున్నాడు. యువరాజు ఉన్న నెబుకద్నెజరు వచ్చి మాదీల సామ్రాజ్యం సహకారంతో ఈ నినివేను కూల్చేశాడు, ముఖ్య పట్టణాన్ని మాత్రమే కూల్చేశాడు. అలా నినివే కూలిపోతుందని ఎప్పుడైతే అశ్షూరాజుకు తెలిసిపోయిందో, ఇంచుమించు 1000-2000 మంది సైన్యంతో ఇక్కడ నుంచి హారానికి వచ్చేసాడు. ఎక్కడికి వచ్చేసాడు, హారానికి వచ్చేసాడు పిల్లలు. అంటే రౌండప్ చేసింది కాబట్టి అది మ్యాప్ చూపిస్తున్నాను మీకు. ఈ నినివే నుంచి హారానికి వచ్చేసాడు. ఇక్కడ ఇది కూలిపోయినప్పుడు, నినివే కూలిపోయినప్పుడు 612 మాదీల సామ్రాజ్యపు రాజు యొక్క కుమార్తెను బబులోను రాజైన నెబో పల్సర్ యొక్క కుమారుడు నెబుకద్నెజరు పెళ్లి చేసుకున్న తర్వాత, 614లో పెళ్లి చేసుకున్న తర్వాత వివాహమైన 2 సంవత్సరాలకు 612లో ఈ ఇరువురు సహకారంతో ఈ నినివేను కూల్చేశాడు ఈ బబులోను రాజు. నినివే పట్టణం కూలిపోయింది. అది కూలిపోయింది కాబట్టి పట్టణం పట్టబడుతుంది, నేను అక్కడ నుండి చనిపోతానని అశ్షూరు రాజు తన సైన్యం ఇంచుమించు 1000-2000 మందితోని అక్కడి నుంచి హారానికి వచ్చేసాడు. మళ్ళీ ఈ బబులోను రాజు నెబుకద్నెజరు యువరాజు యుద్ధం చేస్తున్నాడు, రూలింగ్ తండ్రిదే, యువరాజు రూలింగ్. ఈ బబులోను రాజు నెబుకద్నెజరు యొక్క కుమారుడు, అంటే నెబో పల్సర్ యొక్క కుమారుడు నెబుకద్నెజరు 2 అనుకోండి. ఈ మళ్ళీ హారానికి వచ్చేసాడు. మళ్ళీ ఇతను ఏం చేశాడంటే ఇక్కడ నుంచి కర్కెమిష్కు పారిపోయాడు.
అర్థమవుతుందా? పాయింట్కి వస్తున్నాం ఇప్పుడు. కర్కెమిష్కి వచ్చేస్తాడు. అర్థమవుతుందా? సో ఎందుకు ఈ మ్యాప్ అంతా ఇదంతా చెప్తున్నా అంటే సంవత్సరాలు గుర్తుండాలి, ఈ సంవత్సరాలు ఈ బైబిల్ నుంచి మ్యాచ్ అవ్వాలి. హిస్టరీ ఎలా ఉంది. ఇప్పుడు ప్రవచనం ఏంది? నినివే కూల్చబడాలి. 660లో ప్రవచనం నినివే కూల్చబడాలి. 760లో కూడా ఒక ప్రవచనం ఉంది, అది యోనా గారు కనబడిన ప్రవచనం. అప్పుడు పట్టణం బాగా అయిపోయింది. తర్వాత మళ్ళీ చెడిపోయారు. మళ్ళీ నాహూం ద్వారా మాట్లాడుతున్నారు 100 సంవత్సరాల తర్వాత నినివే కూల్చబడబోతుంది, నాయకత్వం నీ మీదకి రాబోతున్నాడు అని ప్రవచనం ఉంది. అది 660లో ప్రవచనం. కానీ పట్టణం ఎప్పుడు కూల్చబడుతుంది? 612లో నినివే సమూలంగా నాశనం అయిపోయింది. ముఖ్య పట్టణం నాశనం అయిపోయింది. అలా ఇక్కడ నుంచి తప్పించుకున్న రాజు అశ్షూరు రాజు హారాకు వచ్చేసాడు. మళ్ళీ బబులోను రాజు ఇక్కడికి వచ్చేసాడు. మళ్ళీ ఇక్కడ నుంచి పారిపోయి కర్కెమిష్కి వచ్చేసాడు. నాకు సహాయం చేయమని ఐగుప్తు రాజున ఫరో నెకోను సహాయం అడిగేశాడు. అందును బట్టి ఇక్కడ నుంచి ఎర్ర సముద్రం కిందున్న భాగం నుంచి ఐగుప్తు రాజున ఫరో నెకో ఇక్కడ నుంచి కర్కెమిష్కు సహాయం చేయడానికి వెళ్తున్నాడు. ఎవరికి సహాయం చేయడానికి? కర్కెమిషు ప్రాంతం. ఎవరికి సహాయం చేయడానికి వెళ్తున్నాడు? అశ్షూరు రాజుకి సహాయం చేయడానికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు? ఎవరితో బంధుత్వం ఉన్నది? వస్తున్నాడని ఎవరు సాయం తీసుకున్నారు? అశ్షూరు రాజు సాయం తీసుకున్నాడు. అశ్షూరు రాజు సాయం తీసుకున్నాడు. ఎవరు వస్తున్నారు? సాయం తీసుకున్నాడు. ఫరో నెకో వస్తున్నాడు, సాయం తీసుకున్నాడు. వస్తున్నాడని ఫరో నెకో సాయం తీసుకున్నాడు కదా. బబులోను రాజు అనేది నెబుకద్నెజరు ఆల్రెడీ దండెత్తి నినివేను నాశనం చేసేసాడు. ఎందుకంటే ఒక్కొక్కరి కొన్ని మనం ఇప్పుడు పాత పత్రికలు గ్రంథాలన్నీ చదువుతుంటే మనకు అర్థమవుతుంది. ఒకరిని ఇశ్రాయేలును కొట్టడానికి అశ్షూరు రాజును దేవుడు బలపరిచాడు. అశ్షూరు కొట్టడానికి ఇప్పుడు బబులోను బలపరుస్తున్నాడు అనే విషయం మనకు అర్థం అవ్వాలి. సో హిజ్కియా గారి కాలంలో ఒక ప్రవచనం చూసాం. ఏం చూసాం? హిజ్కియా గారి కాలంలో ఒక ప్రవచనము, బబులోను ఈ దేశం మీదకి వస్తారు. అప్పుడు నెబుకద్నెజర్ రూలింగ్ లో లేడు, వేరే ఒక రాజు ఉన్నాడు. అతని తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు నెబో పల్సర్, నెబుకద్నెజర్ యొక్క తండ్రి. అతని నెబుకద్నెజర్ యొక్క తండ్రిని నెబుకద్నెజర్ 1 అన్నారు, నెబో పల్సర్ అతని పేరు. నెబుకద్నెజర్ 2 యువరాజు గారు పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాలకు నినివేను కూల్చేశాడు. 612 ఇది కూల్చబడింది. మళ్ళీ అశ్షూరు రాజు దొరకలేదు కనుక హారానికి వచ్చేసాడు. అక్కడ పారిపోయిన అతను పారిపోతూ 1000-2000 మంది సైన్యంతో పాటు వెళ్ళాడు. అక్కడి నుంచి కొట్టినప్పుడు కర్కెమిష్కి వచ్చేసాడు. చనిపోలేదు, ఇంకా అశ్షూరు మొత్తం కూల్చబడలేదు. అశ్షూరు ఏదో విధంగా తగ్గింపబడుతుందని మనకు అర్థమవుతుంది, బబులోను ఎత్తబడుతుందనే విషయం మనకు తెలిసిపోతుంది. ఇలా కర్కెమిషు ఉన్న అతనికి సహకరించడానికి ఐగుప్తు నుంచి ఫరో నెకో వచ్చి సాయం చేశాడు. అలా ఇతని సహకారంతో ఈ అశ్షూరు రాజు బబులోనులను ఓడించేశాడు. యుద్ధంలో బబులోనులు ఓడిపోయారు. ఇతనికి విజయం వచ్చేసింది, ఐగుప్తులకు విజయం వచ్చేసింది. ఇది మైండ్ లో ఉంది కదా. ఎవరు గెలిపోయారు? ఇప్పుడు అశ్షూరు గెలిపోయింది, బబులోను ఓడిపోయింది. ఎవరి సాయంతో? ఐగుప్తు రాజుల ఫరో నెకోతో గెలిపోయింది. అప్పటికి ఇప్పుడు ఎవరు చనిపోయారు? యుద్ధం కంటే ముందు యోషియా చనిపోయాడు 609లో చనిపోయాడు. నినివే ఎప్పుడు కూల్చబడింది? 612లో కూల్చబడింది. కూల్చబడగా ఇక్కడ నుంచి ఆరానికి వచ్చేసాడు. అక్కడ నుంచి మళ్ళీ తర్వాతగానే అక్కడ నుంచి కర్కెమిష్కి వచ్చేసాడు. అలా కర్కెమిష్ మీద యుద్ధం జరిగింది 609లో. యుద్ధానికి వెళ్తున్నాడు ఫరో నెకో. ఇది మధ్యలో వచ్చిన వాడు ఓషియా మెగిద్దో దగ్గర యూఫ్రటీస్ నది దగ్గర చంపబడ్డాడు. అది క్లియర్ కదా. 609లో చంపబడ్డాడు. అప్పటికి ఓషియా చంపబడిన తర్వాత పరిస్థితులు యూదాలో ఎలా ఉన్నాయి? ఓషియా చంపబడ్డాడు. ఇప్పుడు ఆ హిస్టరీ అంతా మైండ్ లో ఉంచుకోండి, మళ్ళీ మిస్ అవ్వద్దు. మనకు రాజులు అయిపోయే వరకు పాత నిబంధన ఎండిన వరకు అది అంతా కూడా మనకు గుర్తుండాలి. అలా ఓషియా చంపబడిన తర్వాత అతని గురించి యూదా వారందరూ కూడా ప్రబద్ధం మీద తీసుకొచ్చారు. యూదా వారందరూ కూడా ప్రలాపించారు. యెరూషలేము వాసులందరూ ప్రలాపించారు. అంతేకాదు ప్రవక్త అయిన ఇర్మియా కూడా ప్రలాప వాక్యం రాసిన మాటలు కూడా మనం చూసుకున్నాం. అతను చనిపోయిన తర్వాత వారు ఏం చేశారంటే యెరూషలేము ప్రజలు మన రాజుల గ్రంథాల నుంచి మళ్ళీ ఈ తర్వాత యూదా రాజులు ఎవరు వచ్చారు ఓషియా తర్వాత అనేది మళ్ళీ చదువుకుంటాం వచ్చే వారంలో. సో దానికంటే ముందు ఏంటంటే ఓషియా తర్వాత అతని కుమారుడైన షల్లూమును తీసుకొని వారు రాజుగా నియమించుకుంటారు. ఆ భాగాన్ని చూద్దాం. 35వ అధ్యాయం 2వ దినవృత్తాంతం అందరూ చూద్దాం. చూద్దాం 26 చివరి భాగం చూద్దాం. యెహోవా ధర్మశాస్త్ర విధులను అతడు చూపిన భయభక్తులను గూర్చి మోషే గురించి మాట్లాడుతున్నాం. అతడు చేసిన సమస్త క్రియలను గూర్చి ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు రాయబడింది. 36వ అధ్యాయం కట్టించుద్దాం. అప్పుడు
అప్పుడు దేశపు జనులు ఓషియా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమును అతని రాజుగా నియమించిరి. యెహోయాజు ఏలును ఆరంభించినప్పుడు 23 ఏండ్ల వాడు యెరూషలేములో 3 నెలలు ఏలును. సరిపోతుంది పిల్లలు. ఇదే భాగాన్ని రాజులు ఎలా రాస్తారో చూద్దాం పిల్లలు. 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 30 వచనం చూద్దాం పిల్లలు. అతని సేవకులు అతని శవమును రమిదం మీద ఉంచి మెగిద్దోను నుండి యెరూషలేముకు తీసుకుని వచ్చి అతని సమాధి నందు పాతి పెట్టేవారు. ఎవరిని పాతి పెట్టేశారు? ఓషియాను పాతి పెట్టారు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అతను? 31 సంవత్సరాలు. ఏ సంవత్సరం ఎండింగ్ అది? 609 సంవత్సరం ఎండ్ అయిపోయింది. అతను చనిపోయిన తర్వాత అతని సేవకులు తీసుకొచ్చాడు. రథం మీద నుంచి దింపి వేరే రథం నుంచి తీసుకొచ్చి అక్కడ నుంచి యెరూషలేము తీసుకొచ్చి అతని సమాధిలో పాతి పెట్టేశారు. తర్వాత జరిగిన పరిస్థితులు చూడు. అప్పుడు దేశపు జనులు ఓషియా కుమారుడైన యెహోయాజును తీసుకొని అతనికి పట్టాభిషేకం చేసి అతని తండ్రికి మారుగా అతన్ని రాజుగా నియమించారు. 23 ఏండ్ల వారై యెరూషలేములో 3 నెలలు పరిపాలించేశారు. ఈ యెహోయాజు పేర్లు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం 16వ రాజు ఓషియా అన్నాం, 17వ రాజు యెహోయాహాజు, 18వ రాజు యెహోయాకీము, 19వ రాజు యెహోయాకీను, 20వ రాజు సిద్కియా. పేర్లు గుర్తున్నాయి కదా. మనం యెహోయాహాజు నుంచి స్టార్ట్ అయ్యాం. మనకు ఇజ్రాయేల్ రాజులు ఉన్నారు చూసారా? యెహోయాహాజు, యాషు కదా. అందుకని యెహోయాజు ముందు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా అతని పేరు గుర్తుంచుకొని అదే పేరు ద్వారా యెహోయాజు 17వ రాజు, 18వ రాజు యెహోయాకీము, 19వ రాజు యెహోయాకీను, అవే ఇంపార్టెంట్ కదా. తర్వాత చివరి రాజు 20వ రాజు సిద్కియా. సో ఇప్పుడు మనం బాగానే ఏంటంటే ఇప్పుడు చనిపోయాడు, తండ్రి చనిపోగానే అతని స్థానమందు ఎవరిని పెట్టేశారంట? కుమారుని. పేరేంటి? యెహోయాహాజు. ఇతను పెద్ద కుమారుడు కాదు, చిన్న కుమారుడు. అతని పేరు ఏమన్నాను చూద్దాం అన్నమాట. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం. అతను చిన్న కుమారుడు. అతని పేర్లు మనకు అక్కడ బాగా కనబడుతుంది. మొదటి దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 15వ వచనం చూద్దాం పిల్లలు. యోషియా ఎవరు? యూదా రాజు అయిన ఎన్నో రాజు? 10వ రాజు అయిన యోషియా కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడు ఎవరంట? మరి యెహోయాజు కనబడట్లేదు ఇక్కడ. ఎవరున్నారు జ్యేష్ఠుడు? యోహానాను. రెండవ వాడు యెహోయాకీము. పేరు గుర్తుంచుకుందాం బాగా. రెండవ వాడు ఎవరంట? యెహోయాకీము. మూడవ వాడు సిద్కియా. నాలుగవ వాడు షల్లూము. ఆ షల్లూమే పేరు మార్చి యెహోయాహాజుగా రూలింగ్ లో పెట్టేశారు దేశపు జనులు. ఎప్పుడు? 609లో చనిపోయాడు. చనిపోగానే తన తండ్రి చనిపోగానే ఇతని కుమారుని రాజుగా పట్టాభిషేకం చేశారు. యెహోయాహాజుకు పేరేంటంట? షల్లూము. పేర్లు కూడా గుర్తు కొన్ని భాగాల్లో ఇప్పుడు షల్లూము, సిద్కియా, యెహోయాకీరు, యెహోయాకీము, యెహోయాజు, ఎల్యాకీము, కొన్నియా అనే భాగాలు మనకు చివరిలో మనకు కనబడుతున్నాయి పేర్లు. సో ఇతనికి ఉన్న పేరు అంటే తండ్రి చివరి కుమారుడు ఆ షల్లూమును తీసుకొచ్చి యెహోయాజుగా పేరు మార్చి అతన్ని పట్టాభిషేకం చేసి తండ్రి స్థానంలో ఉంచేశాడు 609లో. అక్కడ యుద్ధం ఎప్పుడు జరిగింది? 609లో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిపోయాడు కర్కెమీషు మీదకి. ఎవరు వెళ్ళారు? ఐగుప్తు రాజున ఫరోన్ యొక్క కర్కెమీషు మీద సహాయం చేయడానికి, అక్కడ అష్షూరుకు సహాయం చేయడానికి వెళ్ళారు. ఎందుకు అష్షూరుకు సహాయం చేయడానికి? బబులోను రాజు నెబుకద్నెజరు దండెత్తి వచ్చేసాడు కాబట్టి అతను సహకరించడానికి అష్షూరు రాజుకు సహకరించడానికి అక్కడికి వెళ్ళాడు. ఆ మార్గ మధ్యలో చంపబడ్డవాడు ఓషియా. చంపబడ్డాడు. ఇది క్లియర్ కదా. అలా అతను యుద్ధం జరుగుతుంది. అక్కడ కర్కెమీషు దగ్గర యుద్ధం జరుగుతుంది. ఎవరితోని? బబులోనుతో. ఇక్కడ యూదాల పరిస్థితులు ఏంటంటే తండ్రి స్థానంలో తన చిన్న కుమారుడైన షల్లూమును యెహోయాజును రాజుగా చేసుకున్నారు. అలా 3 నెలల పరిపాలన జరుగుతుంది. అతను యుద్ధం చేసి తిరిగి వస్తున్నాడు. ఎందుకు దీని మీదకి తిరిగి వస్తున్నాడు? రూట్ అది కాబట్టి. ఎగ్జాక్ట్లీ రూట్ అది కాబట్టి. ఇప్పుడు కర్కెమీషు నుంచి ఐగుప్తు వెళ్ళాలి కాబట్టి ఈ రూట్ అదే కాబట్టి వెళ్తూ యూదా కానాను పరిసర ప్రాంతంలో వచ్చారు. ఇక్కడ యెరూషలేము ఈ పరిసర ప్రాంతం వచ్చేసరికి అక్కడ ఏం చేశారంటే జనులు ఏం చేశారు? తన కుమారుడైన షల్లూముని రాజుగా పెట్టుకొని అంటే యెహోయాజుగా పేరు మార్చుకొని రూలింగ్ చేస్తున్నది. వెంటనే అతను ఏం చేశాడంటే వారికి 200 మనుగుల వెండిని, 200 మనుగుల బంగారాన్ని జుల్మానా అంటే పెనాల్టీ కింద పెట్టి, ఫైన్ కింద పెట్టి
ఆ రాజును తొలగించేసి, ఏ రాజును? యోషియా యొక్క కుమారుడు, చిన్న కుమారుడైన షల్లును, యెహోయాజును తొలగించి అతని కుమారుడైన యెహోయాకీమును మళ్ళీ ఒక రాజుగా పెట్టి ఇతన్ని బంధించి ఐగుప్తుకు తీసుకెళ్లిపోతున్నాడు. ఎవరు? ఫరో నెకో. సో నాతో ఉండాల్సింది. అందుకని ఇది చరిత్రలో మీరు బతికే వరకు ఉపయోగపడుతూనే ఉంటుంది. మీ పిల్లలు చెప్పడానికైనా ఇక్కడ ప్రసంగం చేయడానికైనా ఇది చరిత్ర చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ నుంచి వస్తున్న అతను కర్కెమీషు మీద యుద్ధం చేశాడు. వీరికి సహకారం చేశాడు కాబట్టే ఈ అశ్షూరు రాజు గెలిపొందాడు. అదొకటి మైండ్ లో ఉండాలి. ఎందుకంటే ఇతను సహకారం చేయడు కాబట్టి నిన్నవే కూల్చబడింది. అక్కడ నుంచి పారిపోయి హారానికి వచ్చాడు, అక్కడ నుంచి పారిపోయి కర్కెమీషుకి వచ్చేసాడు. ఈ ఐగుప్తు రాజు ఫరో నెకో ఇక్కడ నుంచి వచ్చి సాయం చేశారు కాబట్టి వీరు గెలిపొందారు. బబులోను రాజు నెబుకద్నెజరు ఓడిపోయాడు కదా. 609లో అది జరిగిపోయింది. ఇక్కడ రిటర్న్ వస్తూ యెరూషలేముకి వచ్చేసరికి ఇక్కడ ఎవరున్నారు? ఇప్పుడు రాజుగా యెహోయాజు ఉన్నాడు కదా. అతను తొలగించి అతను బందీగా చేసుకొని ఇక్కడ యెహోయాకీమును రాజుగా పెట్టి ఇక్కడ 200 మణుగుల వెండిని 200 మణుగుల బంగారాన్ని జులుమానా విధించి ఈ రాజును బంధించి యెహోయాజును బంధించి అతనితో పాటు తీసుకెళ్లిపోయాడు. ఇక్కడ యెహోయాకీము రూలింగ్ లో ఉన్నాడు. ఇది అయిన తర్వాత ఇంచుమించు 3 సంవత్సరాలకి 609లో అది జరిగింది కదా. 609లోనే 3 రాజులు మార్చబడ్డారు. ఓషియా చనిపోయాడు, అతని కుమారుడైన షల్లూము యెహోయాజు రాజు అయ్యాడు. అది 3 నెలల వ్యవధిలోనే మళ్ళీ అతను తొలగించేసి అతని కుమారుడు ఇంకో చిన్న కుమారుడు అంటే ఇంకొక అతను యోషియాకు ఇంకొక కుమారుడు యెహోయాకీము రాజు అయ్యాడు. అది అయిన 3 సంవత్సరాలకి నెబుకద్నెజరు, అంతకన్నా ముందుగా నెబుకద్నెజరు ఏం చేశాడంటే మళ్ళీ దండెత్తి వచ్చేసాడు అశ్షూరు మీదికి. మళ్ళీ దండెత్తి వచ్చినప్పుడు అశ్షూరు సమూల నాశనం అయిపోతుంది. అశ్షూరు కంప్లీట్గా హస్తగతం అయిపోతుంది, సమూలంగా నాశనం అయిపోతుంది. అశ్షూరు సామ్రాజ్యం పూర్తిగా కూలిపోతుంది. పిల్లలు, అశ్షూరు కూలిపోయిన తర్వాత అతని బలం ఎక్కువైపోతుంది. బబులోను సామ్రాజ్యం విస్తరించిపోతుంది. ఎందుకంటే మాదీల సామ్రాజ్యం యొక్క సపోర్ట్ ఉంది. ఇప్పుడు నినివే అశ్షూరు రాజు, అశ్షూరును కొట్టడానికి ఈ బబులోను రాజు అయిన ఈ సౌత్ రాజు ఇరాన్ ప్రాంత ప్రాంతంలో ఆ మాదీయ రాజు యొక్క సపోర్ట్ తీసుకొని అశ్షూరులను కొట్టేశాడు. సో ఇలాంటి ప్రవచనం ఏంటంటే అశ్షూరు మంచివారా ప్రభు కారు, అయినప్పటికీ ఇజ్రాయేల్ వారిని అప్పగించేశాడు. వారు ఎప్పుడైతే తప్పుడు మార్గంలో నడిపించేశాడో బబులోను లేపి అశ్షూరులను దేవుడు కొట్టేశాడు. అలా అయిన తర్వాత ఇక్కడ యూదాల పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 609లో అతను పరిపాలన జరిగిన తర్వాత రాజుగా రూలింగ్ చేసినవాడు యెహోయాకీము. 3 సంవత్సరాలు అయింది. వెంటనే అతను ఏం చేశాడంటే అంతకన్నా ముందుగానే ఈ ఐగుప్తు రాజు అయిన ఫరో నెకోను కొట్టడానికి బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వెళ్తూ ఉన్నప్పుడు, యువరాజుగా వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఉన్నప్పుడు కానాను పరిసర ప్రాంతాలకు వచ్చేసేవరకు వెళ్ళి ఐగుప్తు, ఇక్కడ బబులోను నుంచి కానాను ప్రాంతాల నుంచి వస్తారు కదా ఐగుప్తుకు వెళ్ళాలంటే, అలా కానాను పరిసర ప్రాంతాలకు వచ్చేసరికి తన తండ్రి చనిపోతాడు. నెబుకద్నెజరు 1 చనిపోతాడు. తిరిగి ఐగుప్తుతో యుద్ధం చేయకుండా తిరిగి అక్కడికి వెళ్తాడు. అప్పుడు ఏంటంటే ఇప్పుడు యువరాజు కాస్త ఏమైపోయాడు? రాజైన వెంటనే మొట్టమొదటి దాడి చేసింది దేని మీద అంటే యెరూషలేము మీద. రాజు కాగానే మొట్టమొదటి అతను ఇప్పుడు అప్పటికి ఏమైపోయింది? ఇప్పుడు రాజు కాదు, ఇప్పుడు చక్రవర్తి. ఇప్పుడు ఏమైపోయింది? అశ్షూరు కూల్చబడింది, బబులోను సామ్రాజ్యం ఎత్తబడింది. ఇప్పుడు అంతటా కూడా ఏమైపోయింది? మాదీయుల్లోను అక్కడ ఇక్కడ అంతా కూడా ఆల్మోస్ట్ అంతా కూడా ఆక్రమించింది ఎవరు? బబులోనీయులు. ఆ బబులోను సామ్రాజ్యానికి రాజే ఆ నెబుకద్నెజరు. బబులోను అంటే దానియేలు గ్రంథం మొట్టమొదటి అధ్యాయం మొదటి ఒక మాట చూడండి పిల్లలు. మొదటి అధ్యాయం మొదటి వచనం. దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనం. 731 పేజీ. ఎవరు థర్డ్ ఇయర్ అంట? ఎవరిది? 3వ సంవత్సరము. యెహోయాకీముది 3వ సంవత్సరం. యూదా రాజు యెహోయాకీము 3వ సంవత్సరం, అతని ఏలుబడిలో 3వ సంవత్సరం అందు బబులోను రాజు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి దండెత్తి వచ్చేసాడు. 3వ సంవత్సరం అంటే ఎవరి 3వ సంవత్సరము? యెహోయాకీము యొక్క 3వ సంవత్సరం.
ఇక్కడ తన తండ్రి చనిపోవడం, తన తండ్రి చనిపోతే ఇతను రాజు అయిపోయాడు. అంతేకాదు బబులోను సామ్రాజ్యం అంతా కూడా విస్తరించిపోయింది. అష్షూరు కూల్చబడింది. అష్షూరు ఆల్రెడీ కర్కెమీషు మీద యుద్ధం జరిగిన తర్వాత అతను గెలుపొందేశాడు. 609 లోపల 606 వరకు వెళ్ళి మళ్ళీ దండెత్తి వచ్చేసినప్పుడు ఐగుప్తు సపోర్ట్ తీసుకున్నాడు కదా అంతకుముందు. మళ్ళీ దండెత్తి వచ్చేసినప్పుడు ఐగుప్తు రాజు లేకుండా అష్షూరుని సమూల నాశనం చేసాడు. ఐగుప్తు రాజు అతను అది అంటే సపోర్ట్ లేదు. అప్పుడు కర్కెమీషు వచ్చినప్పుడు సపోర్ట్ ఇచ్చేసాడు కాబట్టి అతను ఓడిపోయాడు బబులోను రాజు. మళ్ళీ దండెత్తి వెళ్ళినప్పుడు 609 లోపల మళ్ళీ దండెత్తి వెళ్ళినప్పుడు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు వారిని కొట్టేశాడు. బబులోను ఎత్తబడుతుంది, సామ్రాజ్యంగా పిలువబడుతుంది. రాజ్యం కాస్త ఏమైపోయింది, అంతటా జెండా పాతేస్తున్నాడు, ఇది మా సామ్రాజ్యం అని. ఇప్పుడు అష్షూరుల మీద క్యాప్చర్ చేసేసాడు. ఇప్పుడు అష్షూరు చెల్లో ఉంది ఎవరు? ఆపడికి అష్షూరు చెల్లో ఉంది ఎవరు? అష్షూరు చెల్లో ఉంది ఎవరు? ఇశ్రాయేల్ సామ్రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యము అష్షూరు చెల్లో ఉంది. అష్షూరు ఆపడికి బలమైన సామ్రాజ్యము. అంతటా కూడా వారి యొక్క జెండా పాదేశారు. ఈ షోమ్రోన్లోను, అక్కడ అష్షూరులోను, అంతేకాదు అక్కడ పరిసర ప్రాంతాలు కూడా అంతా కూడా అష్షూరు బలమైన సామ్రాజ్యంగా ఉంది. వారిని కొట్టడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. 612లో నినివేను కూల్చేశాడు ముఖ్య పట్టణాన్ని బబులోను రాజు మాదీల సపోర్ట్తోని. అంతేకాదు 609లో వాటితో ఓడిపోయాడు. మళ్ళీ దండెత్తి వచ్చినప్పుడు అలా సమూలను నాశనం చేసిన తర్వాత ఇప్పుడు బబులోను సామ్రాజ్యం ఎత్తబడుతుంది. ఆ పాటికే వారు అష్షూరు చెరలో ఉన్న ఇశ్రాయేలు ఆటోమేటిక్గా ఇప్పుడు బబులోను చెరలోకి వెళ్ళిపోతున్నారు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు వారి మీద వీరి ఆధిపత్యం పెరిగిన కింద ఉన్నాయని కూడా వారి అండర్లోకి వచ్చేస్తాయి. ఇంకో విషయం గుర్తుంచుకోలేదంటే, ఇక్కడ ఒక మాట గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇశ్రాయేలు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ ఉంచారంట? అష్షూరు రాజు వాడిని తీసుకెళ్లి మాదీ ప్రాంతంలో ఉంచాను అంటాడు. మాదీ ప్రాంతంలో ఉంచాడు. ఎవరు? ఈ అష్షూరు రాజు ఇశ్రాయేలును ఇక్కడ నుంచి చెరలోకి తీసుకుని వెళ్ళేసి ఇక్కడ ఉంచేశాడంట. అంటే ఈ అష్షూరు యొక్క ఆధిపత్యము ఇక్కడ ఆల్మోస్ట్ అంతటా కూడా ఆధిపత్యం చాలా ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇతను కొట్టిన తర్వాత ఇతని ఆధిపత్యం అంతా కూడా ఆక్రమించబడింది. బబులోని ఆధిపత్యం అంతా ఆక్రమించింది. ఇప్పుడు 606లోకి వచ్చేస్తాం. అంటే 609 నుంచి 3 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. ఎవరిది? యెహోయాకీముది. అతను 3 సంవత్సరాల పరిపాలన యెరూషలేములో జరిగించగానే ఆలోపే ఇతని తండ్రి ఐగుప్తును కొట్టడానికి ఈ బబులోను రాజు నెబుకద్నెజరు ఇలా వెళ్తున్నప్పుడు ఐగుప్తును పెట్టడానికి మార్గ మధ్య ఈ పరిసర ప్రాంతాలు కానాను పరిసర ప్రాంతాలకు వచ్చేసరికి వెళ్ళి తన తండ్రి చనిపోవడం బట్టి తిరిగి వెళ్ళిపోయాడు. చక్రవర్తి అయ్యాడు, సామ్రాజ్యం అధిపతి అయ్యాడు. ఇతను అధిపతి కాగానే మొట్టమొదటి దాడి చేసింది యెరూషలేము మీద. ఇప్పుడు ప్రవచనం ఏంటి? 630 ఒక ప్రవచనం ఉంది. ఎవరి ప్రవచనము? జెఫన్యా గారి ప్రవచనం. యూదా పట్టణము పట్టబడబోతుందని. అంతకన్నా ముందే యూదా రాజైన హిజ్కియా గారి కాలంలో యెషయా గారి ఒక ప్రవచనం ఉంది. ఏం ప్రవచనం అది? బబులోను రాజు వస్తాడు, ఇక్కడ అంతా కూడా ఊడ్చుకొని మరి వెళ్ళిపోతాడు. అంతేకాదు నీ పుత్ర సంతతిని అంతా కూడా తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోతాడు? బబులోను దేశంలోనికి తీసుకెళ్లిపోతాడు. అక్కడ నపుంసకులు చేస్తాడు అని మన మాటలు ఉన్నాయి కదా. ఇది అంతా కూడా ఏంటంట? ఐగుప్తు రాజు ఫరోనిగా మాట్లాడుతున్నాడు. ఏంటంట? దేవుడు నన్ను త్వర చేయమంటున్నాడు. ఎందుకు త్వర చేయమంటున్నాడు? నీకు లయకర్త రాబోతున్నాడు. దేవుడు నిన్ను లయకర్తగా అతనున్నాడు. ఎవరినో వాడుకోబోతున్నాడు. అది ఎవరో కాదు, బబులోను రాజు నెబుకద్నెజరు అలా వాడుకొని నినివేను కొట్టేశాడు. నినివే కొట్టబడిన తర్వాత అక్కడ నుంచి రాజు పారిపోయి ఆరానికి వచ్చేసాడు. ఆరాన్ నుంచి కర్కెమీషుకి వచ్చేసాడు. కర్కెమీషులో విజయం సాధించవచ్చు. కానీ చివరికి ఏంటంటే బబులోను రాజు అష్షూరుని కూల్చేశాడు. బబులోను సామ్రాజ్యం పైకెత్తబడింది. అంతేకాదు యూదా వారు చేసిన తప్పిదాలను బట్టి యూదా వారి మీద కూడా ఉగ్ర రాబోతుంది. అతను రాజు అయిన వెంటనే తీసుకున్న దాడి యెరూషలేము దాడి. ప్రియులారా, అది చరిత్రలో యెరూషలేము మర్చిపోలేని దాడి. ఆపటికే అష్షూరు చెరలో ఉన్నవారు ఇశ్రాయేలు కాస్త బబులోను చెర కిందికి వెళ్ళిపోయినట్టే మళ్ళీ బబులోనులో యూదా రాజ్యం మీద దండెత్తి వచ్చేసారు. అదే గ్రంథాన్ని 2వ దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూద్దాం పిల్లలు ఏ రీతిగా వచ్చేసాడు. రాజుల గ్రంథంలో మాట కనబడుతుంది. 36వ అధ్యాయంలో చూద్దాం. ఇది 36వ మొదటి నుంచి కొన్ని మాటలు చూద్దామా? మీకు ఎప్పుడు గుర్తుండిపోయే మాటలు మనం ఒకసారి చూద్దాం. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించి యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 ఏళ్ల వాడై యెరూషలేములో 3 నెలలు ఏలెను. ఐగుప్తు రాజు యెరూషలేమునకు వచ్చి అతన్ని తొలగించి దేశమును 200 మణుగుల వెండిని 200 మణుగుల బంగారమును జుల్మానగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించి. సో ఇక్కడ మనకు అర్థమైపోతుంది ఏంటంటే
వీళ్ళు జనులు ఏంటంటే ఇంత ముందు మనం మాట్లాడుకున్న మాటలు మీకు చదివేది, మళ్ళీ మనం వచ్చే వారం రాజు గురించి మాట్లాడుకుంటాం కాబట్టి ఎక్కువగా చెప్పలేదు. సో యెహోయాజును పెట్టుకున్నారు. ఎవరు యెహోయాజును ఎవరు పెట్టుకున్నారు? యూదా ప్రజలు పెట్టుకున్నారు. తండ్రి చనిపోగానే తన చిన్న కుమారుడు షల్లూమును రాజుగా పేరు మార్చుకొని యెహోయాజుగా పేరు మార్చుకొని తను రాజుగా నువ్వు ఉండయ్యా, నువ్వు ఎంతైనా రాజకుమారుడు కదా, యూదా గోత్రులకు సంబంధించిన వాడు కానీ రాజుగా పెట్టుకొని రాజ్యం అంతా కూడా అతని చేతిలో పెట్టేశారు. అంత యుద్ధంకి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు వస్తూ అతను వచ్చి నేను వెళ్ళగానే మళ్ళీ రాజును పెట్టుకున్నారా అన్న ఉద్దేశంతో అతన్ని బంధించి వారికి 200 మనుగుల వెండిని 200 మనుగులు అంటున్నాడు కానీ 200 మనుగుల బంగారాన్ని జుర్మానా పెనాల్టీ వేసి ఇక్కడ ఈ రాజును కాస్త అతనితో పాటు బంధించి తొలగించి తీసుకువెళ్తూ యెహోయాకీమును రాజుగా పెట్టేసి వెళ్ళాడు. ఎవరు పెడుతున్నారు ఈ రాజుగా? ఫరో నెకో. మైండ్ లో ఉండాల్సింది. ఇప్పుడు ఫరో నెకో సహకరించడం బట్టే కర్కెమీషులో ఓడిపోయిన వాడు ఎవరు? బబులోను రాజు. సో రాజులు ఈ విషయాన్ని అంత తొలగిగా మర్చిపోరు. అతను వెళ్ళిపోయిన తర్వాత అశ్షూరు కొట్టేశాడు. అశ్షూరు అంతా కూడా ఇప్పుడు అతని సామ్రాజ్యంలో ఉంది. అతను చక్రవర్తి అయ్యాగానే మొట్టమొదటి దాడి చేసింది యెరూషలేము మీద. అలా దాడి చేసినప్పుడు రూలింగ్ లో ఉన్నది ఎవరు? యెహోయాకీము 3వ సంవత్సరంలో రూలింగ్ లో ఉన్నాడు. అదే మాట కింది భాగం చూడండి పిల్లలు. మీదను మొదటి మాట 25వ వచనం నుంచి 36 5వ వచనం. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 11 సంవత్సరం లేదేను అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించాడు. ఎవరిని బంధిస్తున్నారు ఇక్కడ? యెహోయాకీమును. సో జాగ్రత్తగా ఉండాలి. మనం ఏమన్నాము ఇప్పుడు? దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వర్షంలో ఏం చూసాము? ఒకళ్ళు ఎవరైనా ఒకరు తీసి అది చదువుతారా? దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వర్షంలో ఏం చూసాము అది చూడండి. ఇది ఇలాగే ఉంచుకోండి. మళ్ళీ ఇక్కడికి వచ్చాము. థర్డ్ ఇయర్. ఎవరు థర్డ్ ఇయర్? అది యెహోయాకీము రూలింగ్ లో థర్డ్ ఇయర్. అది బబులోను రాజున నెబుకద్నెజర్ చక్రవర్తి అయిన తర్వాత అతనికి మొదటి సంవత్సరమే. రాజు అవుతూనే మొట్టమొదటి దాడి చేసింది యెరూషలేము మీద. అది ఇక్కడ యూదాలో రాజుగా ఉన్న యెహోయాకీము 3వ సంవత్సరం మందు రాజు అయ్యాడు, అంటే దాడి చేశాడు అనే విషయం నాకు అర్థమవుతుంది. ఆపాటికే నెబుకద్నెజరు అంటే ఇతను అక్కడ ఆపాటికి సామ్రాజ్యపు అధిపతిగా బబులోను అంతా కూడా వ్యాపించేసింది. అశ్షూరు కూల్చబడింది. నినివే పట్టణము కూల్చబడిపోయింది. ఓవరాల్ గా చెప్పిన ముఖ్య పట్టణం 612 కూల్చబడిన అశ్షూరు కొట్టబడింది మాత్రం 609 నుంచి 606లో పూర్తిగా సమయం నాశనం అయిపోయింది. ఇప్పుడు హస్తగతం అంతా కూడా ఎవరిది ఉంది? బబులోను రాజు నెబుకద్నెజరు. అతను దాడి చేయడానికి మొట్టమొదటి అతను చక్రవర్తి అవుతూనే, అంటే రాజు అవుతూనే, యువరాజు ఉన్నప్పుడే అన్ని దాడులు చేశాడు. చక్రవర్తి అవుతూనే, రాజు అవుతూనే మొట్టమొదటి దాడి చేసిందే యెరూషలేము మీద. అప్పుడు రాజుగా ఉన్నది యెహోయాకీము. అదే కదా చూసుకున్నది. ఈ యెహోయాకీముని ఎవరు పెట్టారు? ఫరో నెకో. వెళ్తూ తన సహోదరుని చిన్నవాడైన షల్లూమును యెహోయాజును తొలగించి యెహోయాకీమును రాజుగా పెట్టి అతన్ని బంధించి తీసుకుని వెళ్ళిపోయాడు. ఫరో నెకో పెట్టేశాడు. ఫరో నెకో మీద యుద్ధం చేయడానికి వెళ్తున్నప్పుడు మార్గం మధ్యలో తన తండ్రి చనిపోయాడు కాబట్టి తిరిగి వెళ్ళేశాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరి మీదకి వచ్చేసాడు? నేను వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఐగుప్తు రాజు ఫరో నెకో ఇక్కడ ఒక రాజును పెడతానని మొట్టమొదటిగా దాడి చేసింది ఏమిటంటే యెరూషలేము మీద. ఇప్పుడు అన్ని కూడా సింక్ అవుతూ ఉంటాయి మాటలన్నీ. అతను వెళ్తూ ఇతను రాజుగా పెట్టేశాడు కాబట్టి అతని మీద ఒక కోపం ఉంది. ఇంకోటి దేవుని ప్రవచనం కూడా ఉంది. 630లో జెఫన్యా మాట్లాడు, అంతేకాదు ఇచ్కే గారి కాలంలో యెషయా గారి మాటలు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక మాట ఏంటంటే రెండో రాజులు ఇది ఇలాగే ఉంచుకొని ఆ భాగాన్ని 2వ దినవృత్తాంతాలు అలాగే ఉంచుకుని 36వ అధ్యాయం 24వ అధ్యాయం చూడండి పిల్లలు. 2వ రాజులు 24వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చూడండి పిల్లలు. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చెను. యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏళ్లు సేవ చేసిన తర్వాత అతని మీద తిరుగుబాటు చేయగా యెహోవా అతని మీదికి తన దాసుడై సేవ చేసిన తర్వాత అనే మాట ఏంటంటే అతను రూలింగ్ లో 3 సంవత్సరాలు అయిన తర్వాత, అంటే అక్కడికి చక్రవర్తిగా అతను రూలింగ్ జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా అతని కింద ఉన్న రాజులన్నీ కూడా అతని హస్తగతంలోకి వస్తాయన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. అతను వచ్చి 3వ సంవత్సరంలో ఇతని మీదకి దాడి చేశాడు. ఇంకా చూసినట్లయితే యెహోవా అతని మీదికి తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశం నాశనం చేయడానికి దాని మీదికి కల్దీల సైన్యములను, సిరియన్ల సైన్యములను, మోయాబీల సైన్యములను, అమ్మోనీల సైన్యములను రప్పించను. ఇంతకుముందు ప్రతిసారి ఎందుకు రప్పిస్తున్నాడంట?
ఎందుకు మీరు సైన్యం వస్తుందంటే మాట్లాడుతున్నాడు. అదే మాట పైన చూసినట్లయితే యెహోవా అతని మీదికి తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవించిన మాట చొప్పున యూదా దేశం నాశనం చేయుటకే. దేన్ని నాశనం చేయడానికంట? యూదా దేశాన్ని నాశనం చేయడానికి. యూదా దేశాన్ని ఎందుకు నాశనం చేస్తున్నాడు దేవుడు? మరి యూదా నా ప్రాంగణం అన్నాడు, యెరూషలేము నా కోరుకున్న స్థలం అన్నాడు. ఎందుకు దీన్ని నాశనం చేస్తున్నాడు కదా? అదే మాటను ఏమన్నాడు? యెరూషలేములో నా నామాన్ని ఉంచుతాను అన్నాడు, దాని దేవాలయంలో. అలాంటి పవిత్రమైన స్థలాన్ని వీళ్ళు అపవిత్రం చేశారు. అలాంటి యెరూషలేము దేవాలయంలోకి మనసు చేసేసిన దుర్మార్గ క్రియలు, ఆ చెక్కుడు విగ్రహాలని కూడా సైతము యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చేసారు. అందుకని ఏమన్నాడు దేవుడు? ఆ నామాన్ని అక్కడ నుంచి నేను తీసివేయాలని, తన సన్నిధిని విడిచిపెట్టాలని ఎప్పుడూ నిర్ణయం చేసుకున్నాడు దేవుడు. అలా జరుగుతూ వస్తుంది. కాలక్రమాన్ని ఏమైపోయిందంటే అశ్షూరు దండెత్తి వెళ్ళగానే వెంటనే బబులోనిలను దేవుడు లేపుతున్నాడు, అశ్షూరును కూల్చేశాడు. అంతేకాదు మెల్లిగా ఇక్కడ యెహోయాకీము 3వ సంవత్సరం మందు బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చేసాడు. ఎందుకు వస్తున్నారు అంటే దేవుడు అతన్ని యూదాను నాశనం చేయాలనుకున్నాడు. జెఫన్యా ప్రవచనం ఏంది? యూదా పట్టణము పాడు దిబ్బగా మార్చబడబోతుంది, యూదా కూడా పూర్తిగా పట్టణము చెల్లోకి వెళ్ళబడుతుంది, దేవుడు వాడిని ఊడ్చుకుని వెళ్ళిపోతారనే ప్రవచనం జెఫన్యా గారి కాలంలో కూడా మనం చూస్తున్నాం. అంతేకాదు హిజ్కియా గారి కాలంలో యెషయా గారు కూడా మాట్లాడిన మాటలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇంకా కొన్ని మాటలు చూడండి పిల్లలు. అలా సైన్యంలో రప్పించాను. 3వ వచనం చూద్దాం. మనిషి చేసిన క్రియలు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాడు? దేవుడు మర్చిపోవట్లేదు. ఇప్పుడు ఎవరి కాలంలో ఉన్నాం మనము? యెహోయాకీము కాలంలో ఉన్నాం. ఇప్పుడు మనష్షే ఎవరు కుమారుడు? హిజ్కియా యొక్క కుమారుడు. హిజ్కియా కుమారుడు మనష్షే. మనష్షే తర్వాత వచ్చినవాడు ఆమోను. ఆమోను తర్వాత వచ్చినవాడు ఓషియా. ఓషియా తర్వాత యెహోయాహాజు, యెహోయాకీము. అయినా మనష్షేను మర్చిపోవట్లేదు. ఎందుకంటే అతను చేసింది మామూలు కాదు. దేవుని మందిరంలోనే చెక్కుడు విగ్రహాలు తీసుకొచ్చేసాడు. అంతేకాదు నిరపరాధుల రక్తాన్ని చిందించేశాడు. ఇంతకుముందు మాట్లాడేశాను కదా, పరిశుద్ధులైన నిరపరాధుల రక్తాన్ని యెరూషలేము వీధుల్లో రక్తాలు ఏరులై పారిన సందర్భం. అందుకని దేవుడు విడిచిపెట్టేవాడు కాదు అని మరొకసారి జ్ఞాపకం అవుతుంది. చూడండి, మనసు చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను అత్తము చేయుటను బట్టి యూదావారు యెహోవా సముఖము నుండి ఎక్కడి నుంచి అంట? యూదావారు యెహోవా సముఖము నుండి ఆ యెరూషలేము ప్రాంతం నుంచి పారదోలబడినట్లుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదికి వచ్చేసానంటే ఏదో బబులోను రాజుకి తనకు తానుగా రావట్లేదు. ఇజ్రాయేల్ కొట్టడానికి అశ్షూరు రాజు తనకు తానుగా రావట్లేదు. దేవుని ఉగ్రత, వారు చేసిన తప్పిదాలు, ఇజ్రాయేల్ చేసిన తప్పిదాలను బట్టి అక్కడ మనం చక్కగా చూస్తాం. 2వ రాజులో దేవుడు ఏంటంటే దానికి మంచి వివరణ ఇస్తూ ఉంటాడు, రీజన్ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే వారు నామాన్ని అపవిత్రపరిచేశారు, నాకున్న మహిమను విగ్రహాలకు మార్చేశారు. వారు దానిలోను బేతేలులోను విగ్రహాలు నిలబెట్టేశారు, బలిపీఠను ఉన్నత స్థానంలో వచ్చారు. అంతేకాదు వారు తన కుమారులను అగ్నిగుండాలు దాటించేశాడు, నా నామాన్ని అపవిత్రపరిచేశారు. వారు మారుతారేమో అని ఎన్నో అవకాశం ఇచ్చేశాను, అయినా మారలేదు. చాలా తప్పు చేశారని ఇశ్రాయేలుకు అశ్షూరు చెల్లకు వెళ్ళగానే దేవుడు మంచి మాటలు రాయించేశాడు. ఆ రీతిగానే ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకు బబులోను రాజు వచ్చి దండెత్తి వస్తున్నాడు అంటే రీజన్ ఏంటంటే అమ్మోనీయులు కానీ, సిరియన్లు కానీ, ఇత్తీయులు కానీ వారు రావడానికి కారణం ఏంటంటే దేవుడు వారిని నాశనం చేయాలనుకున్నాడు. ఎందుకు నాశనం అంటే అతని నామాన్ని అపవిత్రపరిచేశారు. అంతేకాదు మనిషి చేసిన క్రియలు ఏంటంటే వాటి మాటికి గుర్తుకొస్తున్నాయి. అతను చేసిన క్రియలు మరొకసారి జ్ఞాపకం చేసిన ఏంటంటే అతను నిరపరాధుల రక్తాన్ని కూడా చిందించేశాడు. అందును బట్టి అంట ఇది వారికి ఒక మాట అంటున్నాడు, ఇది వారి మీదకి వచ్చాను. ఎలా వచ్చిందంట? ఆయన ఆజ్ఞ వల్ల ఇది వారి మీదకి వచ్చేసాను. ఇది దేవుని ఆజ్ఞ వల్ల బబులోను రాజు దండెత్తి వస్తున్నాడు. ఇది జెఫన్యా గారి ఒక ప్రవచనం కూడా మనకు జ్ఞాపకం వస్తుంది, యెషయా గారి ప్రవచనం కూడా మనకు ఒకసారి జ్ఞాపకం వస్తుంది. ఇంకా కొన్ని మాటలు చూడండి. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపేశాడండి. ఎవరు నిరపరాధుల రక్తం నింపేశారు? మనిషే. అలా నిరపరాధుల రక్తాన్ని యెరూషలేములో నింపినందున అది క్షమించుటకు ఎలాంటంట? మనస్సు చేసిన క్రియలను బట్టి మనస్సు లేదంట దేవునికి. అతనికి క్షమించాలన్న మనసు రాలేదంట. ఓకే, తను బ్రతుకు కాలంలో చివరి కాలంలో తన తగ్గింపుతో బ్రతికేశాడు. అశ్షూరు చెరలో నుంచి విడిపించి తిరిగి రాజస్థానాన్ని ఇచ్చిన. కానీ అతను బ్రతుకు కాలాన్ని బట్టి నేను యూదావారిని అందరూ నా విడిచిపెట్ట దాచుకోలేదు. ఎందుకంటే రాజు పాడైపోయినా యూదావారు కూడా పాడైపోయారు. అందరి ఉన్నత స్థలంలో బలులు అర్పించేశారు, తన కుమారులను అగ్నిగుండం దాటించేశారు, చెక్కుడు విగ్రహాలు దేవాలయానికి తీసుకొచ్చారు, బలులు అర్పించేశారు, ఏమైనా ప్రతి కార్యం చేశారు, నా నామాన్ని అపవిత్రపరిచేశారు. నేను విగ్రహాల విషయంలో రోషం గల దేవుడిని అతని విషయంలో మరొకసారి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నిరపరాధులు రక్తం చిందించేశాడు. దీన్ని బట్టి నా ఆజ్ఞ వల్లనే దీన్ని జరుగుతుంది. బబులోను రావడానికి కారణం కూడా నా ఆజ్ఞనే అనే మాట మాట్లాడుతున్నాడు దేవుడు. ఇంకా కొన్ని మాట చూడండి, అతను క్షమించడానికి యెహోవాకు మనసు లేకపోయాను.
అతడు జరిగించిన దాని అంతటిని గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుంటాం, యెహోయాహాజును గురించి, యెహోయాకీము గురించి తర్వాత మాట్లాడు. కానీ ఏమవుతుంది ఇక్కడ చరిత్రలో అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోయాకీము తన పితరులతో కూడా నిద్రించాడు. ఇప్పుడు యెహోయాకీము చనిపోతున్నాడంట. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి మారుగా రాజు అయ్యాను. బబులోను రాజు ఐగుప్తు నదికి యూఫ్రటీస్ నదికి మధ్య ఐగుప్తు రాజు వశముననున్న భూమి ఎక్కడ పట్టుకున్నారంట పిల్లరా? ఎక్కడ పట్టుకున్నారంట? ఒక మాట మళ్ళీ చదువు పిల్లరా. యూఫ్రటీస్ నదిని, బబులోను రాజు ఐగుప్తు నదికి యూఫ్రటీస్ నదికి మధ్య ఐగుప్తు రాజు వశం ఉన్న భూమి అన్నంతటిని పట్టుకొనగా ఐగుప్తు రాజు ఇక నిన్నటికి మన దేశం విడిచి బయలుదేరుట మానేను అన్నాడు. ఇతను దాడి చేశాడు. ఎవరి మీద దాడి చేశాడు? అషూరు రాజుకు సపోర్ట్ తీసుకొని బబులోను మీద దాడి చేశాడు. బబులోను యుద్ధానికి వచ్చినప్పుడు, కర్కెమీషు మీద యుద్ధానికి వస్తున్నప్పుడు అషూరు రాజు ఇన్విటేషన్ బట్టి ఈ ఫరో నెకో అక్కడికి వచ్చేసాడు. నువ్వు సహకరించావు కాబట్టి నేను అక్కడ ఓడిపోయాను. సో ఇతను ఏం చేశాడంటే, నువ్వు అక్కడ రాజును పెట్టావు కాబట్టి, యెరూషలేములో యెహోయాకీమును పెట్టేశావు కాబట్టి, అతని 3వ సంవత్సరంలో ఇతను చక్రవర్తి అవుతూనే బబులోను రాజు మొట్టమొదటి దాడి చేసింది యెరూషలేం మీద. అతను దాడి చేసి అతన్ని తొలగించేశాడు. చెప్పాలంటే అతను బంధించి తీసుకొని వెళ్ళిపోయాడు. యెహోయాకీను బంధించి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ భాగాన్ని మనం చూద్దాం. బంధించి తీసుకుని వెళ్ళిపోయాడు. అంతేకాదంట, ఈ బబులోను రాజు ఇప్పుడు సర్వభూతలం అంతా వ్యాపిస్తుంది. ఇప్పుడు బబులోను సామ్రాజ్యం ఆ పాడికి ఇప్పుడు ఐగుప్తును కూడా కొట్టాలి కాబట్టి ఆ యూఫ్రటీస్ నది భాగానంతా కూడా ఆ పరిసర ప్రాంతంలో ఏదైతే ఐగుప్తు రాజు కింద ఉందో ఆ భూభాగాలన్నీ కూడా ఆక్రమించేశాడు. తిరిగి అక్కడ నుంచి కాలు కదపడానికి లేకుండా, అంటే అడుగు పెడితే నా భూభాగంలోకి వచ్చామని బబులోను రాజు దండెత్తి రావచ్చు. ఎందుకంటే ఆపటికి బబులోను ఏమైపోయింది? సామ్రాజ్యంగా మార్చబడింది, చక్రవర్తిగా మార్చబడింది. రాజు వేరు, చక్రవర్తి వేరు. ఒక రాజ్యానికి రాజు ఉంటాడు, సామ్రాజ్యానికి చక్రవర్తి ఉంటాడు. ఆ రాజులందరూ చక్రవర్తి కింద ఉంటారు. ఇప్పుడు బబులోను సామ్రాజ్యం ఏమైపోయిందంటే పెద్ద సామ్రాజ్యం అయిపోయింది. ఇప్పుడు మాదీయులు, పారసీకులు, అశ్షూరీలు, ఇప్పుడు యూదులు కూడా ఎవరి సామ్రాజ్యంలోకి వచ్చేసారు? బబులోను సామ్రాజ్యంలోకి వచ్చేసారు. అప్పటికే ఇశ్రాయేలు అశ్షూరు చెరలో ఉన్నవారు, వారు కూడా ఏమైపోయింది? బబులోను చెరలోనే ఉన్నారు. ఇప్పుడు బబులోను సామ్రాజ్యం అంతగా విస్తరించిపోయింది అన్నట్టు. ఇదే మాటలు 2వ దినవృత్తాంతాలకు వచ్చాను పిల్లలు. త్వరగా ముగించేద్దాం పిల్లలు. 36వ అధ్యాయం 5 నుంచి కొన్ని మార్చడం పిల్లలు. ఎవరంట? ఇందాక మనం చదువుకున్న మాటలు ఇక్కడ క్లుప్తంగా రాస్తున్నాడు. యెహోయాకీము ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడుచుట చేత అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి, అంటే ఇతను ఏ సంవత్సరంలో అతను వచ్చాడు? 11 సంవత్సరం. ఏ సంవత్సరము? ఏ సంవత్సరము? 609 ఎవరు చనిపోయారు? హోషేయ చనిపోయారు. అతను చనిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? షల్లూము పేరు మార్చి యెహోయాజుగా ఇది ఎవరు? ఐగుప్తు రాజైన ఫరో నెకో అతని కుమారుడు షల్లూమును పట్టుకొని తీసుకెళ్ళిపోయాడు. ఎన్ని నెలలు పరిపాలించాడు? 3 నెలలు మాత్రమే పరిపాలించేశాడు కదా. అతని తర్వాత అతని కుమారుడు హోషేయ యొక్క కుమారుడు అనే యెహోయాకీమును రాజుగా పెట్టి అతను వెళ్ళిపోయాడు ఇక్కడ జుర్మానా వేయించి కదా. 609లో జరుగుతున్నది. ఇతని పరిపాలన 3 సంవత్సరాలు వచ్చినప్పుడు, 3 సంవత్సరాలు దేవుడు అవకాశం ఇచ్చినట్టుగా ఆలోచించండి. దేవుని పరిపాలన ఏంటంటే హోషేయ నీతిగా బ్రతికేశాడు కాబట్టి తన తరాను విడిచిపెట్టబడింది. మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. 3 సంవత్సరాలు చూశాడు అనుకోండి, దేవుడు అవకాశం ఇచ్చేసాడు ఏ రీతిగా బ్రతుకుతాడు. కానీ నడత ఏంటంటే దుర్మార్గంగా ఉందంట. ఇలా అతను 3వ సంవత్సరం ఉన్నప్పుడు చక్రవర్తి కాగానే, రాజు కాగానే నెబుకద్నెజరు మొట్టమొదటి దాడి చేసింది యెరూషలేం మీద. ఇది మొట్టమొదటి దాడి. అంటే మొట్టమొదటి దాడి ఎందుకంటే 3 దాడులు జరుగుతాయి కాబట్టి మొట్టమొదటి దాడి జరుగుతుంది. ఆ మొట్టమొదటి దాడి యెహోయాకీము ఏలుబడిలో, అతని ఏలుబడి 3వ సంవత్సరం నందు దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు ఏమైందో చూడండి పిల్లలు. 6వ వచనం చదవండి. అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి బబులోనునకు తీసుకొని ఎవరిని తీసుకుని పోయాడంట? యెహోయాకీము. అందుకనే 2వ రాజులు అన్నాం కదా, అతను చనిపోయాడంటే ఇతను తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బబులోనులో చనిపోయాడు అతను. అలా ఇతను 3వ సంవత్సరం తీసుకెళ్లిపోయినా అతను బ్రతుకు కాలం అంతా కూడా అతను రూల్ చేసినట్టుగానే ఉంటుంది. ఎందుకని అంటున్నానంటే, ఒక రాజు ధూపార్తిని ఎత్తడానికి, ధూపం వెళ్ళడానికి యెహోవా మందిరానికి వెళ్తాడు. ఎవరు వెళ్తాడు? అక్కడ మందిరంకి వెళ్ళగానే ధూపార్తిని పట్టగానే అతను నొసటన తెల్ల కుష్టు వస్తుంది. ఎవరు వచ్చారు? ఎవరైనా చెప్పగలరా? అతను కుష్టి వచ్చిన తర్వాత చెవి ఎవరికి ఎండిపోయింది?
సౌలు కాదు. ఎందుకు వెళ్ళిపోయింది చెయ్యి? యెరోబాము ఏం చేశాడు? ధూపం వేయడానికి చేతిలో పట్టుకున్నాడు. ఆ ప్రవక్తను పట్టుకోమన్నప్పుడు అలా అనగానే చెయ్యి చాపగానే చెయ్యి ఎండిపోయింది. అక్కడ ఉన్న చెయ్యి బుక్కి ఒలిగిపోయినట్టు, బలిపిట్ట మీద ఒలిగిపోయినట్టుగా యెరోబాము కాలం చూసాం. అతను ఉజ్జియాని మనం చూస్తూ ఉంటాం పిల్లల, ఉజ్జియాని మనం చూస్తూ ఉంటాం. అతనికి కుష్టి రాగానే అతని వేరే మందిరంలో వస్తారు, వేరే అంతర్గత మందిరంలో అంతఃపురంలో వస్తారు. తన కుమారుడు చిన్నవాడు ఉన్నా కానీ తన చిన్న కుమారుడిని, అంటే తన కుమారుడు ఉజ్జియా తర్వాత వచ్చిన వారు ఎవరు? అజర్యా, యోతాము. తన తండ్రి బ్రతుకున్నప్పుడే తన కుమారుడు రూలింగ్ లోకి వచ్చేస్తాడు. ఎందుకంటే అంటే అతనికి కౌంట్ అవుతుంది, ఇతనికి కౌంట్ అవుతుంది. అంటే కౌంటింగ్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే అతను పరిపాలించి 11 సంవత్సరాలు కదా, మరి 3వ ఏట మీరు అంటున్నారు కదా, మరి 3వ ఏటనే చనిపోయాడంటే కాదు. అతను బబులోనికి తీసుకెళ్లిపోయాడు. యెహోయాకీం బబులోనికి తీసుకెళ్లిపోయాడు. ఏ సంవత్సరంలో తీసుకెళ్లిపోయాడు అంటే అతను ఏలుబడి 3వ సంవత్సరంలో తీసుకెళ్లిపోయాడు. అతను దాడి జరిగింది ఎప్పుడు? 609 ఎవరు చనిపోయారు? హోషేయ చనిపోయాడు. అతను చనిపోగానే అతని కుమారుడైన షల్లూము యెహోయాజు రాజయ్యాడు. 3 నెలల వ్యవధిలోనే మళ్ళీ అతను ఐగుప్తు రాజున ఫరోని అతను బందీగా చేసి తీసుకుని వెళ్ళిపోయాడు. అక్కడ ఉండగానే చనిపోతాడు అతను. అంటే అతను తీసుకుని వెళ్ళిపోయాడు. అతని ప్లేస్ లో వచ్చినవాడు యెహోయాకీం 606లో, అంటే 3 సంవత్సరాల తర్వాత 606. మనకు రాజు అయినప్పుడు 609లో, 3 నెలల వ్యవధి కాబట్టి 609లో జరుగుతున్నాయి. అతను 3 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత 606 నుంచి 605 మొట్టమొదటి దాడి యెరూషలేము మీద జరిగిన సంవత్సరం ఏదంటే 606 నుంచి 605 మధ్య కాలంలోనే మొట్టమొదటి దాడి. బబులోను రాజు నెబుకద్నెజరు, బబులోను రాజ్యం అంటే సామ్రాజ్యపు రాజు వచ్చి మొట్టమొదటి దాడి చేసిన యెరూషలేము మీద 606 నుంచి 605. ఈ సంవత్సరం హిస్టారికల్ ప్లేస్ గా ఆ సంవత్సరాన్ని ఫిగర్ ని గుర్తుంచుకోండి. మొట్టమొదటి దాడి ఎప్పుడు జరిగింది? 606 నుంచి 605. ఇది 606, 605 ఇది మధ్య కాలం. ఇది మొట్టమొదటి దాడి జరిగిన సంవత్సరం. అప్పుడు జరిగినప్పుడు ఏం జరుగుతుందంట? అతని మీదకి బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనులకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించేశారంట. యెహోయాకీమును గొలుసులతో బంధించేశారంట. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణంలో కొన్నింటిని బబులోనుకు తీసుకొని పోయి బబులోనులో ఉన్న తన గుడిలో ఉంచెను. ఎక్కడ ఉంచేసారంట? తన గుడిలో ఉంచేసారంట. ఇక్కడ నుంచి ఆ విషయాలుగా మనకు దానియేలు గ్రంథం స్టార్ట్ అయిపోతుంది. అక్కడ మనకు దీంతో పాటు ఏమవుతుంది? మనకు దానియేలు గ్రంథం స్టార్ట్ అయిపోతుంది. దీంతో పాటు మనకు దానియేలు కూడా అక్కడ ఆయన రాయబడుతున్న మాటలు కూడా దీంతో పాటు ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు దీని తర్వాత మనం చదువుకోవాల్సిన విషయాలు అవిను, తర్వాత ఈ ప్రవక్త గ్రంథాలు మనం ముగింపులోకి వచ్చారు. ఇప్పుడు ఇక్కడ 3వ సంవత్సరంలో అతను, అంటే ఇతను రూల్ 609లో స్టార్ట్ అయ్యాడు. 3 సంవత్సరాలు పరిపాలించగానే బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి ఇతను కొట్టేశాడు, అతను బంధించేశాడు, అక్కడికి తీసుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్తూ యెరూషలేములో ఏదైతే చూపించేశాడో, ఏం చూపించేశాడు? ఇష్కిగర్ కాలంలో అంటే మంచి మంచి వస్తువులు ఉన్నదంతా కూడా చూపించేశాడు బబులోనీలకు. వారు ఏదైతే మంచిగా అనిపించిందో యెరూషలేములో ఉన్న ఇప్పుడు మందిరంలో ఉన్న ఉపకరణాలన్నీ కూడా బబులోను రాజు నెబుకద్నెజరు అన్ని కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అతను వెళుతూ రాజకుమారులను కూడా ఇప్పుడు మొదటి దాడిలో తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అందులో వెళ్ళిన వాడే దానియేలు, షెడ్రెకు, మేషకు, అబద్నీగోలు. అలా చాలా మందిని తీసుకెళ్ళిపోయాడు. అందులో రాజకుమారులు ఉన్నారు. దాంట్లో ప్రాముఖ్యంగా మనకు 4 కనబడతారు దానియేలు గ్రంథంలో. ఇందులో మనకు కనబడింది మొట్టమొదటి దాడి 605 నుంచి 606లో మొట్టమొదటి దాడి జరిగింది. ఇక్కడ రూలింగ్ లో ఎవరు ఉన్నారంటే హోషేయ కుమారుడైన యెహోయాకీము రూలింగ్ లో ఉన్నారు. ఆ సంవత్సరం ఏదయ్యా అంటే అతను 609లో రాజు అయ్యాడు. 3 సంవత్సరాలు పరిపాలించగానే మొట్టమొదటి దాడి జరిగింది 606 నుంచి 605 కాలంలో. సో ఈ హిస్టారికల్ ప్లేస్ అంతా ఈ జ్ఞాపకం అందరికీ ఉందని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి మీకు కూడా జ్ఞాపకం ఉందని అనుకుంటున్నాను. అన్ని గుర్తున్నాయి కదా. సో మనం ఏంటంటే స్టార్ట్ చేసింది ఏంటంటే ఇతను ఎందుకు సహాయం చేయడానికి వెళ్ళాడు? ఎందుకు సహాయం చేయడానికి అంటే వ్యతిరేకంగా వెళ్ళింది కాదు, అతను సహకరించడానికి వెళ్ళింది. ఎందుకు సహకరించడానికి? ఈ బబులోను రాజున నెబుకద్నెజరు 2 తన తండ్రి బ్రతుకున్నప్పుడు యువరాజుగా ఉన్నప్పుడు ఇతను దాడి చేస్తూ ఉంటే 612లో ఈ నినివే పట్టణము కూల్చబడింది. 614లో పెళ్లి చేసుకున్నాడు, మాదీలతో సంధి చేసుకున్నాడు. 615లో సంధి చేసుకొని ఇతను తండ్రి ఏం చేశాడంటే 614లో ఇతను కుమార్తె నుంచి పెళ్లి చేసి ఇచ్చారు. ఇక్కడ దాడి చేశాడు. ఇక్కడ నుంచి ఈ అశ్షూరు రాజు కూల్చబడిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి కర్కెమీషుకి వచ్చింది. ఈ కర్కెమీషులో ఐగుప్తు రాజుల ఫరోనేకో ఇక్కడికి వచ్చి ఇక్కడ వస్తున్న మార్గ మధ్యలో ఈ హోషేయ దాడి చేసిన విధానం బట్టి హోషేయ చంపబడ్డాడు. అతని తర్వాత కర్కెమీషులో ఐగుప్తు రాజుల ఫరోనేకో సపోర్ట్ చేయడాన్ని బట్టి బబులోను రాజు నెబుకద్నెజరు ఓడిపోయాడు, వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి వస్తూ ఇక్కడ 3 నెలల వ్యవధిలోనే యుద్ధం అంటే ఒక రోజు జరిగేది కాదు, కొన్ని నెలలు జరిగేది. ఆ 3 నెలల వ్యవధిలో తిరిగి వస్తున్నప్పుడు ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ రౌలింగ్ లో ఉన్నది
యెహోయాహాజు. ఆ యాజును తొలగించి అతను బందీగా చేసి అతను తీసుకుని వెళ్ళిపోయాడు. యెహోయాకీముని ఇక్కడ పెట్టేశాడు. ఇక్కడ మళ్ళీ అతను చక్రవర్తి అయిన తర్వాత రాజు అవుతూనే అశ్వని కొట్టేశాడు. పూర్తిగా నాశనం అయిపోయింది. నాశనం అయిన తర్వాత వెంటనే అతన్ని రాజగారి మొట్టమొదటి దాడి చేసింది. అటు అశ్వరు కూల్చబడింది, పూర్తిగా సముద్ర నాశనం అయిపోయింది, సామ్రాజ్యంగా పెంచబడింది. ఆల్మోస్ట్ ఇదంతా కూడా ఆక్రమించేశాడు. బబులోను సామ్రాజ్యంగా పిలువబడుతుంది. ఈ బబులోను రాజు యెరూషలేము మీదకి దాడి చేశాడు. ఇక్కడ రూలింగ్ చేసింది అప్పటికి యెహోయాకీము. అతన్ని బంధించి ఇక్కడ తన ఆధిపత్యాన్ని చాటుకొని ఇక్కడ బంధించి ఇక్కడ నుంచి బబులోనుకు తీసుకున్నాడు. అక్కడ రాజకుమారులు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. యెహోవా మందిరంలో పరికరాలను తీసుకుని వెళ్తున్నాడు. విలువైన సామాగ్రిని సొలొమోను రాజు కాలం మొదలుకొని అక్కడ ఉంచిన బంగారం, విలువైన ప్రతిష్టమైన వస్తువులు అన్నింటి కూడా యెరూషలేములో నుంచి ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నాడు? బబులోను దేశంలోకి తీసుకెళ్లిపోతున్నాడు. అక్కడ తీసుకెళ్లి ఎక్కడ పెడుతున్నాడంట? తన గుడిలో పెట్టుకుంటున్నాడు. తన దేవతా గుడిలో అక్కడ పెట్టుకున్నాడు. అక్కడ చాలా మంది వెళ్ళిపోయారు. అందులో ప్రాముఖ్యంగా మనకు తెలిసిన వారిలో ముఖ్యులు దానియేలు గారు, షద్రకు మేషకు అబేద్నెగోలుగా ముఖ్యులుగా చూసుకుంటాం. అందులో రాజకుమారులు చాలా మంది వెళ్ళిపోయారు. అంతేకాదు అతను వెళ్తూ రాజుని కూడా బంధించి తీసుకుని వెళ్ళిపోయాడు. అతను వెళ్తున్న కాలంలో అతని కుమారుడైన యెహోయాకీను రాజుగా పెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నేను పెట్టాలంటే నేను పెట్టాను, ఎందుకంటే నేను సామ్రాజ్యాధిపతి కాబట్టి. అప్పుడు ఏంటంటే ఐగుప్తు రాజు పెట్టాడు కాబట్టి అతన్ని తొలగించేశాడు. అతను తొలగించి అతను బందీగా చేసుకుని అతను తీసుకుపోతున్నాడు. అతను వెళ్తూ యెహోయాకీము యొక్క కుమారుడిని యెహోయాకీనును రాజుగా పెట్టి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు పిల్లలు. సో ఇది చారిత్రక నేపథ్యంగా మేము ముందుంచిన మాటలు. ప్రతిదీ కూడా గుర్తుంచుకొని మరొకసారి ధ్యానించండి. ఇది మళ్ళీ గుర్తుండిపోయే మాటలు. దేవుడి మాటలు మన హృదయంలో భద్రం చేసి మన జీవితానికి ఫలభరితంగా ఉన్నట్టు దేవుడు కృప అనుగ్రహించును గాక. ఆమేన్. పిల్లలు దయచేసి లేచి ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుని కార్యక్రమం ముగించుకున్న పిల్లలు.